Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. నాస్తికవాదం, భగవంతుడు లేడు, ప్రతిదానికి సైన్సే మూలం అని మీరు గడచిన 60 సంవత్సరాలుగా పోరాడుతూనే ఉన్నారు. దేవుడు లేడు అని మాట్లాడితే నాన్నగారి మీద కుళ్ళిపోయిన కోడిగుడ్లు లేదా టొమాటో పళ్ళు. భక్తి మునుపటి కంటే ఇప్పుడు ఒక పెద్ద వ్యాపారం అయింది కదా. దేవుడు పెద్ద వ్యాపార వస్తువు. వ్యాపారం కదా. ఈ బాణామతి లేదా ఈ చేతబడి ఇటువంటివన్నీ తప్పని తెలిసినా కానీ కొన్ని చోట్ల ప్రభుత్వాలు కూడా వాటిని నిరోధించలేకపోతున్నాయి. ఒక ఊరు వెడితే ఆ ఊళ్ళో బాణమ చేశారని మూఢనమ్మకంతో నాలుకలు కట్ చేసి కోసేసి పళ్ళని రాలగొట్టి ఆ పళ్ళు మళ్ళీ అక్కడ అంటుకుంటాయని చెప్పి తగలబెట్టి కుల వ్యవస్థ అంతరించిపోవాలంటే సమకులస్తుల మధ్య పెళ్లిళ్ళు జరగకూడదు అన్నారు. సేమ్ క్యాస్ట్లో వివాహాలను బ్యాన్ చేస్తే తప్ప ఈ సమాజం ముందుకెళ్ళదు. అదేంటంటే ఇప్పుడు గౌరవ హత్యలు అవును, ఎంత భయంకరమైన ఇటువంటి విజయవాడలో జరిగినాయి గౌరవ హత్యలు. శృంగార సమస్యల్లో కూడా సమస్యల్లో మార్పులు వచ్చినాయి కదా. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వాళ్ళ స్ట్రెస్ ఫ్యాక్టర్ వల్ల వాళ్ళ సెక్స్ ఏరియా పెళ్లి చేసుకుంటున్నారు కానీ భార్యతో వాళ్ళు కలవలేకపోతున్నారు. చూస్తున్న 2 రోజులు 3 రోజులు నాతో బాగా చూస్తుంది. వారం రోజుల దాకా వాడు ఏం చేయబోతే వాడి దృష్టిలో వేస్ట్ ఫిలో మొఖాన్ని చెప్పేస్తున్న వేస్ట్ ఫిలో. గతంలో ఓ సభలో మీరు ప్రసంగిస్తూ వాత్స్యాయన కామ సూత్రాలు 80% వరకు వాస్తవాలే అని మీరు అన్నారు. ఒక స్నేహితుని చెల్లెల్ని ఎలాగా మనం క్యాప్చర్ చేయాలి, స్నేహితుని భార్యని ఎలా మనం క్యాప్చర్ చేయాలి, అలాగే గురువు గారి భార్యని ఎలా క్యాప్చర్ చేయాలి. నమస్కారం. కాఫీ విత్ యమునా కిషోర్ కార్యక్రమానికి పునఃస్వాగతం. ఎప్పటిలాగే మన కార్యక్రమంలో ప్రతి వారం ఓ గొప్ప వ్యక్తిని కలుసుకుంటున్నాం కదా. ఈ వారం కలుసుకోబోతున్న గొప్ప వ్యక్తి గురించి నేను చిన్న పద్యంతో స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. పట్టు బట్టరాదు, పట్టి విడువరాదు, పట్టెనేని బిగియబట్ట వలయు, పట్టి విడుచుట కంటే బరక జచ్చుట మేలయ్యా. ఇది వేమన పద్యం. నేను ఈరోజు కలుసుకోబోతున్న వ్యక్తి కూడా 50-60 ఏళ్లుగా తను పట్టిన పట్టు విడవటం లేదు. అటువంటి ఒక సమరశీలుణ్ణి ఈరోజు మనం కలుసుకుందాం. అంటే డాక్టర్ జి సమరం గారిని ఈరోజు కలుసుకుందాం. నమస్కారం సార్. వండర్ఫుల్ ఇంట్రడక్షన్ సార్, వండర్ఫుల్. చాలా గొప్పగా. అందులో మిమ్మల్ని మీట్ అవ్వడం నాకు చాలా సంతోషం ఉంది సార్. యూఆర్ రియల్లీ గ్రేట్ మ్యాన్ అండ్ డైనమిక్ పర్సన్, హైలీ టాలెంటెడ్. ఆ యాపిల్ యాడ్స్ టీవీలో చూస్తున్నాం కదా, ఎంత షార్ట్గా ఉండి స్వీట్గా ఉండి ఎంత మెసేజ్ కన్వే. నిజంగా ప్రతి ఒక్క యాడ్ మీది క్లిక్ అయ్యేది. ఇంత టాలెంట్ పర్సన్స్ మీట్ అవ్వడం అనేది బహుశా ఫస్ట్ టైం సార్. అంత వయసులు ఏమి టాలెంట్ ఉంది మీకు. అంటే ఆ మెసేజ్ కన్వే చేయడం అనేది చాలా గ్రేట్ సార్. చిన్న ఇంత చెప్పడం కాదు, ఒక అర నిమిషంలో చాలా అపీలింగ్గా, ఇంట్రెస్టింగ్గా, ఎఫెక్టివ్గా, అది మళ్ళీ ఎవరైతే యాడ్ చేయమన్నారో వాళ్ళకి చక్కగా అన్ని రకాలుగా బెనిఫిట్ చేసి పెట్టేది అనేది. దాని తగ్గట్టు మీ షోస్ చూస్తున్నాను సార్. వృత్తి కదా మీ 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 యాడ్ కూడా చూస్తున్నాను. ఎక్సలెంట్. నిజంగా ఎంతో హుందాగా, చాలా హుందాగా మీరు చేస్తున్నారు. చాలా గ్రేట్ సార్. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ. నిజంగా మీతో ఇవాళ మీతో నేను ఇక్కడ కూర్చొని ఇంటర్వ్యూలో పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది సార్. అందులో కాఫీ టైం, యమునా కిషోర్ గారి కాఫీ టైం. ఆ కాఫీ టైంలో జస్ట్ సిప్ చేయడం, కాఫీ సిప్ చేస్తుంటే మీలో గొప్పతనం సిప్ చేసేది అనిపిస్తుంది సార్. థ్యాంక్ యూ సార్. నా మీద అటువంటి భావం కలిగింది మీకు, అదే సంతోషం. నాస్తికవాదం, భగవంతుడు లేడు, ప్రతిదానికి సైన్సే మూలం అని మీరు గడచిన 60 సంవత్సరాలుగా పోరాడుతూనే ఉన్నారు. దాని గురించే ప్రచారం చేస్తూనే ఉన్నారు.
మీ నాన్నగారి కాలం నుంచి ఇప్పటి వరకు కూడా 60 సంవత్సరాల ప్రయాణంలో, అంటే దాదాపు ఇంటర్వ్యూ లాస్ట్లో వేసే లాంటి క్వశ్చన్ అనుకోకండి, మీ ప్రయాణంలో మీరు ఎంతవరకు సంతృప్తి చెందారు సార్? మీరు అనుకున్న దాన్ని ఎంతవరకు సాధించామనుకుంటున్నారు? అంటే దీన్ని బట్టి నా అనుబంధ ప్రశ్న ఉంది. మీ గమనాన్ని గురించి మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే మీ విశ్లేషణ ఏంటి? నాకు మాత్రం చాలా సాటిస్ఫాక్షన్ ఉందండి. నిరంతరం ముందుకు వెళుతున్నాం, చాలా సాధిస్తున్నాం అనిపిస్తుంది. నా చిన్నప్పటికంటే ఇప్పుడు చూస్తే సమాజంలో చాలా మార్పు వచ్చిందండి. మా నాన్నగారు గోరా గారు, ఆయన మరి నాస్తికతం ప్రచారం కోసం విలేజెస్ కొట్టి వెళ్ళేవాడు. వెళితే ఆ రోజు నాకు దేవుడు లేడు అని మాట్లాడితే నాన్నగారి మీద కుళ్ళిపోయిన కోడిగుడ్లు, లేదా టొమాటో పళ్ళు, లేదా పేడ విసిరేవాళ్ళు. నాన్నగారు ఇంటికి వచ్చాడు కల్లా ఒంటి మీద, అందులో నాన్నగారు ఒక ఊరి చెస్ట్ ఒక పంచలా కట్టేవారు, పైన ఒక గామంచ ఉండేది అంతే. అవన్నీ పాడైపోయి ఉండేవి వీటి విసినది. కానీ నాన్నగారు చాలా చక్కగా వచ్చి ఏమి అనుకునేవాళ్ళు కాదు. కానీ ఇలాంటి దాంట్లోంచి మనం మార్పు తీసుకురావాలి. నాన్నగారు ఏనాడు కూడాను ఏంటి నన్ను ఇలాగ చేస్తున్నారు, ఇలా వేస్తున్నారు ఏనాడు అనుకున్నారు కాదు. ఎప్పుడు ఈ మనుషులే మనం మార్చాలి. ఆస్తికులైనా నాస్తికులైనా వీళ్ళలో మార్పు తీసుకురావాలి అని అనుకునేవాడు. అలాంటిది ఈరోజు మనకు లేదే. ఈ రోజున అసలు మా నాన్నగారు పడ్డ దీనికి ఇప్పుడు ఏముంది, అది బాగా యాక్సెప్టెన్స్ వచ్చేసిందండి. పూర్వకానికి ఇప్పుడు చాలా యాక్సెప్టెన్స్ వచ్చేసినాయి. మనుషులు రీజనింగ్ అనేది బాగా వచ్చింది. చాలా వాళ్ళు నాస్తికులు అనుకోకపోవచ్చు, కానీ వాళ్ళు సాంప్రదాయబద్ధంగా సాంప్రదాయంగా ఆచారంగా వాళ్ళు ఊరికే ఆచరిస్తున్నారు, కానీ 100 పాళ్ళు దాన్ని నమ్మి చేయట్లేదు. ఇప్పుడు చాలామంది ఉన్నారు, పెళ్ళిళ్ళు చేస్తున్నారు, ముహూర్తాలు చేస్తారు. ఆ ముహూర్తం లేదని తెలుసు వాళ్ళకి, ముహూర్తాలని అర్థం లేదని తెలుసు వాళ్ళకి. అయినా సరే ఈ సాంప్రదాయాలని కాదనేటి ధైర్యం లేదు వాళ్ళకి. కానీ విచిత్రం అంటే ఎవరైతే ధైర్యంగా ముందుకు వస్తున్నారో వాళ్ళని తప్పకుండా సపోర్ట్ చేస్తున్నారు. ఈ రోజు మేము ఇంత చక్కగా దేవుడు లేదు, మానవాలంతో ఒకటే, కులాల మతాలు పనికిరావు, ఉండకూడదు, కులాల మతాలు ఇవన్నీ కూడా ఆ మనుషుల మధ్య అడ్డుగోడలుగా ఉన్నాయి, అసలు ఈ అంటరాన్న పనికిరాదు, ఈ అసమానత పనికిరాదు, ఈ దోపిడీ పనికిరాదు, ఇలాంటివి మనుషుల్ని చూసి ఇవన్నీ మేము చెబుతుంటే మేము ధైర్యంగా చెబుతున్నాం. ఏముంటలేదు, దీనికి కారణం వీళ్ళే సపోర్ట్. అంటే సమాజంలో మీకు తగినంత చేంజ్ వచ్చింది. పూర్వకాలం నాన్నగారి మీద కోడిగుడ్లు పేడ, ఇప్పుడు మాకు నిజంగా తీసుకెళ్ళి సన్మానాలు చేస్తున్నారు. అసలు మనం చేసి అంటే నాస్తికత ఇంకేం కాదండి. దేవుడు లేడు అనడం కాదు, ఏదో దేవుడిని మీద తీసిపారించుకోవడానికి కాదు. అక్కడ మనిషికి గౌరవం ఇవ్వాలి. మ్యాన్ ఈజ్ సుప్రీం. అంటే ఇంతవరకంటే ఒక మనిషిని ఒక దైవభావానికి దాసోహం చేసి అతనిలో స్వాతంత్ర్యం స్వేచ్ఛ లేకుండా చేసి మనిషిని ఒక బానిసగా చేశారు. నాస్తికత్వం అంటే స్వేచ్ఛ ప్రవృత్తి. తను చేసే పనికి తానే బాధ్యుడు, తను చేయగలడు. చేసే ప్రతి పనికి దాని బాధ్యత తానే బాధ్యుడు, ఎవడో చేయించట్లా. తప్పు చేసినా ఉప్పు చేసిన వాడే. అంచేత ఇంకోటి వాస్తవికత. ప్రతిదీ ఈజ్ ఇట్ ట్రూ, ఈజ్ ఇట్ ఫ్యాక్ట్ అని సైంటిఫిక్గా ఒక ట్రూత్ నిజ నిర్ధారణ చేసుకుంటే తప్ప. ఇప్పుడు దేవుడు అనుకోండి ఒట్టి అబద్ధం. దేవుడు ఊహ మాత్రమే, అందమైన ఊహ. కొంతమంది చాలామంది ఆస్తికులు దేవుడు అంటే ఆ మాత్రం లేకపోతే సమాజం నడవదండి, అంతే దేవుడు అని, అంతే దేవుడానికి ఏం కాదండి అంటునేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే మీలో ఈ సమాజంలో ఎంత మార్పు వచ్చిందో మీరు గుర్తించవచ్చు. అంటే సమాజం మారింది, మారిపోవడం కాదు. అంటే వాస్తవికత కావాలి, సంఘ దృష్టి కావాలి. నాస్తికత్వం ఇప్పుడు కూడా సంఘ దృష్టి, వాస్తవిక రియలిస్టిక్గా రీజనింగ్, ప్రతిదీ రీజనింగ్ చూడటం. సంఘ దృష్టిగా తోటి మానవం నీతో సమానంగా చూడు. 3 వ్యక్తిత్వం. ప్రతి వ్యక్తికి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి, గౌరవం ఉండాలి. ఎవడు తక్కువ కాదు, వాడు అంతరాని వాడు కాదు, అటు లేదు ఉచ్చుకుల లేదు, అందరూ సమానమే, అందరూ సమానమే. హిపోక్రసీ పనికి అందరూ ఆస్తికత, అందరూ దేవుని బిడ్డలు అంటారు. అన్ని రకాలు ఉండాల్సిన ఎంత హిపోక్రసీ అంత హిపోక్రసీ, ఎన్ని అసమానతలు ఉన్నాయి. కానీ నాస్తికంలా కాదు, ప్రతి వ్యక్తికి గౌరవం ఉన్నాయి. కులాలు మతాలు ఇవన్నీ మనం సృష్టించుకున్నవి. అంచేది ఇవి అడ్డుస్తే తీసి పక్కన పారేస్తాయి. అంచేత ఈ రంగం తీసుకెళ్తుంటే ఈ రోజున మేము ఇంత ధైర్యంగా చెబుతుంటే జనాలు యాక్సెప్ట్ చేస్తున్నారు. కానీ
దీన్ని వ్యతిరేకించడం లేదు. మీరు చెప్తున్నదంతా జరుగుతుంది, అది ఓకే. అట్ ద సేమ్ టైం భక్తి మునుపటి కంటే ఇప్పుడు ఒక పెద్ద వ్యాపారం అయింది కదా. దేవుడు ఒక పెద్ద వ్యాపార వస్తువు. దేవుణ్ణి వ్యాపారం చేసి పరిచారండి ఈ ఆస్తికులంతాను. భక్తి కాదు, పాడు కాదు. దేవుని పెట్టి ఒక గుడి కట్టి ఎంత డబ్బు సంపాదించగలను, నీకు ఎంత సంపాదించగలను, దేవాలయాలు కట్టేస్తున్నారు. దేవాలయాలు ఒకళ్ళైతే భారతదేశం ఉన్న పుణ్యస్థలాలన్నీ తీసుకొచ్చి అక్కడ కట్టి చేస్తున్నారు. ఇంకా అక్కడంతా పూజలు పునస్కారాలు అన్నీ జరుగుతాయట. భారతదేశంలో ఎన్ని పుణ్యక్షేత్రాలు ఉంటాయో అన్ని పుణ్యక్షేత్రాలకు పెట్టి జనాలకు చూపిస్తారు. ఓకే, అలాగ దాంట్లో పూజలు పునస్కారాలు చేస్తారు. అంటే దేవుని వ్యాపారం ఇవ్వలేదా? అది వ్యాపారం కాదా? అంటే దేవుని వ్యాపారం చేస్తున్నారు ఈ ఆస్తులంతా. దేవుని భక్తి కాదు, దేవుడు వ్యాపార వస్తువు. ఒక కూరగాయలు తెచ్చి అక్కడ అమ్ముతా, అబ్బా వండర్ఫుల్ వంకాయలండి, భలే వండర్ఫుల్ యాపిల్స్ అండి, వండర్ఫుల్ బీరకాయలండి అని చెప్పి ఎలా అమ్ముకుంటున్నారో. అబ్బో ఈ దేవుడు మంచి దేవుడు, కాశీ దేవుడు, లేదా ఇంకో దేవుడు చెప్పేసేసి దాని వ్యాపారం. దేవుడు వ్యాపార వస్తువు అయ్యాడు కానీ దేవుని భక్తి కాదు. అలాగే దేవుడు తిరుపతి వెళ్తున్నారు, అందరికీ తిరుపతి వెళ్తే ఏదో అందరూ వెళ్తాను నేను వెళ్దాం అంతే, అందరూ వెళ్తాను నేను వెళ్దాం అంతే. అంటే వీళ్ళు మార్పు వచ్చింది. పూర్వకాలం ఏంటంటే నమ్మేవాళ్ళు. ఇప్పుడు నిజమైన ఆస్తులు ఎవరు లేరండి. నేనేమో నిజమైన ఆస్తులు ఎవరు లేరు. నిజమైన ఆస్తులు కేవలం ఒక రంగం చెప్పాలంటే తిరుపతి వెళ్ళి రావడం, కాశీ వెళ్ళి రావడం, లేదా ఇంకా రామేశ్వరం వెళ్ళడం, ఒక పిక్నిక్ వెళుతున్నారు వస్తున్నారు, ఒక ఊరిని సరదా వెళుతున్నారు వస్తున్నారు, ఒక సింగపూర్ వెళ్ళారు, లేదా అండమాన్ వెళ్ళారు, లేకపోతే థాయిలాండ్ వెళ్ళారు. వాళ్ళు వెళ్ళి ఎలా అయితే చూసి ఎలా వస్తున్నారో ఇప్పుడు అది ఎలా వెళుతున్నారో సరదాగా. ఇక్కడ తిరుపతి వెళ్ళినా, సింహాచలం వెళ్ళినా, లేదా కాశీ వెళ్ళినా, లేకపోతే రామేశ్వరం వెళ్ళినా సరదాగా వెళుతున్నారు. పేరు కొద్ది భక్తి, భక్తి కొద్దీ సరదా ఎక్కువ. 10% భక్తి ఉంటే 90% సరదా. అది ఎలా అవుతుందండి? అది దేవుని భక్తి ఎలా అవుతుందండి? చిత్తం శివుడి మీద, భక్తి చెప్పుల మీదలా ఉంటుంది. చెప్పులు దేవాలయం చెప్పులు వేసి దేవుడి దగ్గర వెళ్తే దేవుడి అమ్మ నా చెప్పులు బయటపోతాయని భయపడితే ఎలా ఉంటుందో ఇప్పుడు ఇక్కడ సరదా. అంచేత మీరు చెప్పింది కరెక్ట్ కాదు. ఇలాంటి వాళ్ళని ఏమవుతుందంటే ఎప్పుడైతే మనలాంటి వాళ్ళు గట్టిగా మనం దాని మీద చెబుతుంటామో తప్పు నిదానంగా చెప్పాలి. నేనండి జర్మనీ వెళ్ళానండి. జర్మనీలో ఎన్నో చర్చిలు ఉన్నాయి. జర్మనీలో చాలామంది దేవుని నమ్మరు. దాదాపు 80% నమ్మరు. 90% నమ్మేది ఎవరైనా ముసలు నమ్ముతున్నారు. అక్కడ చర్చిలో మనుషులు లేరు. అక్కడ ఎంత పెద్ద పెద్ద చర్చిలు అన్నమాట, చాలా పెద్ద చర్చిలు. అవి ఆ చర్చిలన్నీ కూడా ఇప్పుడు ఆర్ట్ గ్యాలరీస్ కింద ఏదైనా ఎగ్జిబిషన్ జరిగితే ఆర్ట్ గ్యాలరీ పెడుతున్నారు. ఇప్పుడు అమ్ముకుని పెట్టి అందుకు ఉపయోగపడుతున్నాయి చర్చిలు. మన మాల్స్ పెడతారు సరే, అలా ఉన్నాయి. ఏంటి అంటారు? జర్మనీలో అన్ని చర్చిలు వెళ్ళి మొత్తం వెళ్ళి అని చూశాను నేను. ఆర్ట్ గ్యాలరీస్ పెట్టుకుని బొమ్మలు గీసి పెట్టుకుని అవి పెట్టుకుని చూస్తున్నారు. అంటే ఇక్కడ కూడా ఇండియాలో కూడా మీరు ఏదైతే భక్తి పెరిగిందంటున్నారో ఆ భక్తి అనేది చివరికి నిదానంగా మనలాంటి వాళ్ళు చేసుకుంటుంటే అది పోతుంది. ఎందుకంటే మనుషుల్లో రీజనింగ్, హేతువాద దృక్పథం కావాలి, శాస్త్రీయ దృక్పథం కావాలి. ఒక్కడమే చెబుతానండి, శాస్త్రీయ విజ్ఞానం ఎంత మేరకు పెరుగుతుందో శాస్త్రీయ దృక్పథం వస్తుంది. శాస్త్రీయ దృక్పథం వచ్చేటగల పూర్వకాలం ఉరుములు వచ్చే, పిడుగులు పడ్డా, వాన కురిసినా, లేకపోతే ఎండలు వచ్చినా, ఇంకోటి ఏమంటే దేవుడు ఉన్నాడు. దేవుడిని పూజించేవాడు. వర్షాలు కురకపోతే ఏదో ఇప్పటికీ చేస్తున్నారు అనుకోండి, ఎంతో ఫ్యాషన్ అనుకోండి. వర్షాలు కురడానికి వరుణ దేవుడికి యజ్ఞాలు యాగాలు చేయడం అనేది. ఈ యజ్ఞాలు యాగాదులు అనేవి ఇలాంటి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు జస్ట్ ఊరికి దూరుతున్నాయి. వాళ్ళు నమ్మేవాళ్ళు. పూర్వకాలం నమ్మి నిజంగా నమ్మేవాళ్ళు. ఇప్పుడు అలాంటిది ఇప్పుడు లేదు. మీకు నిదానంగా అది ఆ యొక్క పరిస్థితి తొలగిపోతుంది. యజ్ఞం ఏం చేసి సరదా ఊరికి సరదాగా చేస్తున్నారు. ఏం లేదు, భక్తి కాదు, వ్యాపారం చేస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నాను, వ్యాపారం. దేవుడు వ్యాపారం ఒకటికి నాసారి చెప్తున్నాను. దేవుడు వ్యాపార వస్తువు అయిపోయాడు కానీ ఇంకోటి కాదు. ఈ చెప్పే భక్తి అంతా కూడా సరదా, అంతకని ఇంకోటి లేదు. అది నిదానంగా భారతదేశంలో కూడా కొంతకాలానికి, ఎంతకాలం చెప్పాను, కొంతకాలం మాత్రం తప్పకుండా రీజనింగ్ వస్తుంది. ఇవన్నీ తగ్గిపోతాయి. ఎంత మేరకు శాస్త్రీయ విజ్ఞానం పెరుగుతుందో, శాస్త్రీయ ఉపదం వస్తుందో అంత మేరకు దేవుడు అలా వెళ్ళిపోతాడు. పూర్వకాలం పిడుగు పడితే దేవుడు ఉన్నవాడు, పూర్వకాలం వర్షం దేవుడు ఉన్నవాడు.
ఎప్పుడైతే భౌతిక శాస్త్రం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎన్విరాన్మెంట్కి తీయడం ఇవన్నీ వచ్చిన తర్వాత ఏది దేవుడు అని దేవుడు తగ్గిపోతున్నాడండి. దేవుడి యొక్క ప్లేసు తగ్గిపోతుంది. ఇదివరకు దేవుడికి ఉన్న స్థానం తగ్గిపోయింది. ఇప్పుడు దేవుడికి అంత స్థానం లేదు. ఎందుకంటే వర్షాలు ఎందుకు వస్తాయో తెలుసు, భూకంపాలు ఎందుకు వస్తాయో తెలుసు, వరదలు ఎందుకు వస్తాయో తెలుసు మనకి. ఎప్పుడు తెలిసిపోయామో మనం, ఎప్పుడైతే సైన్స్ మనకు తెలిసిపోతుందో, ఎంత మేరకు సైన్స్ మనకు వచ్చేస్తుంది తెలిసిపోతుందో అంతమేరకు దేవుడు ఎలా అయిపోతున్నాడు. పూర్వకాలం పురోహితుడు దేవుడికి మామూలు భక్తుడికి మధ్య వాడు ఉండేవాడు బ్రోకర్గా. ఇప్పుడు పురోహితుడు రోజులు పోయింది. పురోహితుడు పూర్వకాలం రాజుల దగ్గర పెద్ద స్థానం ఉండేది పురోహితుడికి. ఇప్పుడు స్థానం ఏది? ఇప్పుడు పురోహితుడి స్థానం గుడిలోకి వెళితే శటకోపం పెట్టడం తప్ప ఇంకోటి లేదు. అంతే, పురోహిత స్థానం పోయింది. ఏదో వేదం చదవడం కోసం, ఏదో పెళ్ళిళ్ళప్పుడో లేదా ఇంకోటి చదవడానికి వస్తానికి ఏం లేదు. పూర్వకాలం ఎంత రోజులు ఉండేది. అంటే దేవుడి యొక్క స్థానము తగ్గిపోయింది, ఆ దేవుడికి సంబంధించిన ప్రతి ధనువాడి స్థానం తగ్గిపోయింది. ఎందుకు తగ్గిపోయింది పూర్వకాలం కంటే అంటే ఇప్పుడు సైన్స్ ప్రబలడంతో, జనాలు సైన్స్ని అర్థం చేసుకోవడంతో ఈ దేవుడు అనేది, దైవ సృష్టి అనేది ఆ భావం చాలా తగ్గిపోయింది. అది చాలా ఎంత సైన్స్ పెరుగుతున్న కొద్దీ దేవుడు వెళ్ళిపోతాడు. కొంతకాలం దేవుడు తుడిచిపెట్టారు. ఏదో ఒక రోజు మీరు ఆశించిన ప్రపంచం వస్తుందని అనుకుంటున్నారు? ఖచ్చితంగా వస్తుంది, నో డౌట్ ఎట్ ఆల్. మధ్యలో ముందు వెనకుంటూ ఉండొచ్చు. మీకు రష్యాలో, చైనాలో, జర్మనీలో మీ ఎన్ని దేశాలు మీకు ఉన్నాయండి. లేకుండా నాస్తిక దేశం చెప్పుకునే దేశాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకి మన స్విట్జర్లాండ్ అలాంటి తీసుకున్న దేశాలు నాస్తిక దేశాలు చెప్పుకుంటారు. ఇంకా ఒక దేశాలు ఉన్నాయి, సరిగ్గా వెంటనే మీకు చెప్పలేకుండా నేను ఉన్నాయి. నాస్తిక దేశాలు చెప్పుకునే దేశాలు ఉన్నాయి. వెంటనే సారీ, అది వెంటనే నేను చేయలేకపోతున్నాను, నాకు గుర్తు రావట్లేదు, చెబుతాను. ఖచ్చితంగా అదే నాస్తిక దేశాలు, అల్బీనియా, ఇవన్నీ కూడా నాస్తిక దేశం నాస్తికం చెప్పుకుంటారు. 1920-30లు ఆధునిక సమాజం వైపు ప్రపంచం మళ్ళుతున్న సమయం. అప్పుడే సొసైటీలో వచ్చిన గొప్ప మార్పు ఏంటంటే, మద్రాస్ ప్రెసిడెన్సీ అనబడే ఈ 2 రాష్ట్రాల్లో వచ్చిన మార్పు ఏంటంటే వాస్తవికవాదం లేదా మీరు అంటున్న నాస్తికవాదం అనే భావజాలం మొదలైంది. అక్కడ పెరియార్ రామస్వామి నాయకర్ గారు, ఇక్కడ గోరా గారు కొత్త పంథాని ముందుకు తీసుకెళ్లారు. పెరియార్ రామస్వామి నాయకర్ గారు మొదలుపెట్టిన భావజాలానికి ఆ తర్వాత వారసులు వచ్చారు. అది క్రమంగా రూపాంతరం చెంది ఒక రాజకీయ పార్టీగా మారి ఒక పెద్ద సొసైటీని ఇన్ఫ్లుయెన్స్ చేయదగిన ఒక పరిణామంగా, ఒక పాలనా రీతిగా మారిపోయింది. ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో మటుకు అంత దూరం ట్రావెల్ చేయలేదు వాస్తవికవాదం లేదా నాస్తికవాదం అనేది. అది ఒక వాదంగా మిగిలిపోయింది తప్ప ఒక పాలనా వస్తువుగా అంత దూరం ట్రావెల్ చేయలేదు. అది ఒప్పుకుంటారా? లేదా దానికి కారణం ఏమిటి? పెరియార్ రామస్వామి నాయకరు మీరు అన్నట్లుగా చాలా పాపులారిటీ సంపాదించాడు, చాలామంది మనుషులను చేశారు, కొన్ని వేల మంది, లక్షల మంది ఆయన గ్రూప్ వచ్చారు. కానీ అది యాంటీ బ్రాహ్మిన్ మూమెంట్గా వచ్చింది. ఆ యాంటీ బ్రాహ్మణ్ ఎప్పుడైనా సరే ఒక వ్యతిరేక భావంతో చేస్తే అది తప్పకుండా జనరల్గా బాగా రెస్పాన్స్ వస్తుంది వాటికి. ఎప్పుడైతే యాంటీ బ్రాహ్మణ్ మూమెంట్ వచ్చిందో ఆర్యులు, ఉత్తరాది వాళ్ళందరూ కూడా ఆర్యులు, వాళ్ళు మనల్ని అనగొట్టేశారు, మన అసలు వాళ్ళని ద్రావిడలం, మనకు ఉండాలి, అంచేత ఆ సంస్కృతం వద్దు, ఆ హిందీ వద్దు, మనకొద్దు, మనం అని చెప్పేసి బ్రాహ్మణుడే ఇదంతా మొత్తం సమాజం నాశనం చేశారు, ఇదంతా కానని చెప్పి బ్రాహ్మణ వ్యతిరేకంతో తీసుకొచ్చారు. చెప్పి ఆయన దేవుడు లేదని చెప్పాడు పెరియార్ నాయకుడు. దేవుడు లేని నా వరకు నాస్తికవాదం కింద వచ్చింది, దేవుడు లేదని. కానీ ఆ నాస్తికవాదం ఏ రంగా వచ్చింది? బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమంగా వచ్చింది. అక్కడే తప్పు. గోరా గారు ఏం చేశారు? అసలు దేవుడు అని లేడు, అందరూ ఒకటే అని చెప్పి ఏ కులాన్ని ఏది వ్యతిరేకంగా రాలా, ఇక నెగిటివ్. అందుకని గోరా గారు ఏమన్నారంటే పాజిటివ్ ఎథియిజం అన్నారు. వాళ్ళదంతా నెగిటివ్ ఎథియిజం. నెగిటివ్ అప్రోచ్. ఆ ఒక కులానికి వ్యతిరేకం, ఒక భావానికి వ్యతిరేకం, ఒక దేవుడికి వ్యతిరేకం. అలా గోరా గారు అలా కాదు, పాజిటివ్ ఎథియిజం అని చెప్పారు. మీకు అన్నట్లుగా మీరు గోరా గారికి అక్కడ ఉన్నట్లుగా లేకపోవచ్చు, కానీ ఎప్పుడైనా సరే ఇదే నిలబడుతుంది. ఇప్పుడు దానికి చెప్పారంటే ఆ రోజుల్లో పెరియార్ దేవుడు లేడు అని మొదలెట్టినా ఆ చివరికి రాజకీయంగా మారి
ఎప్పుడైతే రాజకీయంగా రూపం మారిందో రాజకీయ ప్రయోజనాలు మాత్రం అనుగురేది దానివల్ల. తర్వాత ఈ ఈ ఎథిస్టిక్ మూమెంట్ సరే పోయింది. అంటే కొంత ఉన్నారు కాదన్ను, కానీ ఆ రంగం ఏ ఉద్దేశంతో ప్రియా నాయకరు ఆ ఉద్యమాన్ని ప్రారంభించారో, ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్, సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ అంటారు. దేవుడు అన్నవాడు లేడు, మనిషికి గౌరవం కావాలి, అందరు మనుషులు ఒకటే అని అంటూ యాంటీ బ్రాహ్మణ మూమెంట్ తీసుకొచ్చారు. అందరు మనుషులు బ్రాహ్మణులు సెపరేట్ చేసిన ఒక క్యాటర్ని బ్రాహ్మణులందరూ మన గుద్దు, తక్కిన వాళ్ళందరూ ఒకటే. ఓకే, అది జాతి వ్యతిరేక మారిపోయింది అంటారు. జాతి బ్రాహ్మణ జాతి మన పోతే వద్దు, తక్కిన అందరం ఒకటే. దిస్ ఇస్ నాట్ కరెక్ట్ అని చెప్పి చివరికి ఎప్పుడైతే అది పొలిటికల్ రంగు తీసుకుందో స్లోగా ఏదైతే మనుషులకు ఎథిస్టిక్ ఐడియాలజీదో అని మళ్ళీ అది పోయింది. అందుకని ఇప్పుడు వాళ్ళందరూ దేవాలయాలకు వెళుతున్నారు, వాళ్ళు చివరికి దేవుని పూజిస్తున్నారు, దేవుని ఒప్పుకుంటున్నారు. అసలు దేవుడు లేడు అన్న విషయాన్ని పోయి చివరికి మామూలైపోయింది, అది పోయింది. పెరియార్ స్వామి రామస్వామి నాయకుడు దేనికోసం మళ్ళిటారో అది స్లోగా ఫేడ్ అయిపోతుంది. ఉన్నారు కొందరు లేరన్ను ఉన్నారు, కానీ ఉద్యమం చివరి రాజకీయ రంగు వచ్చి రాజకీయ ప్రయోజనాలు మిగిలిపోయాయి, కానీ సామాజిక ప్రయోజనం పోయింది. సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా వెనకపోతుంది. ఎప్పుడైతే దేవుని పుచ్చుకున్నారో రెస్పెక్ట్ ఏంటి, దేవుడికి దాసోహం, దేవుడికి బానిస దైవభావంలో ఉంది. ఏంటంటే మనిషి దేవుడికి దాసం అయిపోతాడు. దేవుడికి దేవా నీ సేవకుని నీ సేవకుని అంటాడు. వాడు పాదావందనం చేస్తాడు దేవుడికి. ఎప్పుడైతే మనిషి తను సబ్మిట్ చేసుకుంటాడో, పాదావందనం చేస్తాడో, దేవుడు ముక్కుతాడో, ఒక సుప్రీం పవర్ తీసుకుంటే నేను నిమిత్త మాత్రుని ఏంటండి, నిమిత్త మాత్రుని గల మనిషిలో ఒక రకమైన బానిస భావం వచ్చింది. బానిస అని వాడు ఎప్పుడు కూడా మంచి పని చేయలేడు. బానిసకి స్వేచ్ఛగా ఆలోచించే శక్తి ఉండదు. బానిసకి ఎప్పుడు బానిస భావం ఉన్నవాడు ఎప్పుడు కూడా స్వతంత్ర నిర్ణయాలు తీసుకోలేడు. బానిస అన్నవాడు చేంజ్కి ఉపయోగపడ్డు. మన సమాజంలో చేంజ్ కావాలి, మార్పు తీసుకెళ్ళి నిరంతరం మార్పు, సమాజం అనేది నిరంతరం మార్పు వస్తుంది. ఆ మార్పు తీసుకున్న మనుషులు కృషి చేయాలి. ఎప్పుడైతే బానిసలు అయిపోయారో, దేవుడికి ముక్కుంటున్నారో, దేవుడికి దాసాన అయిపోతున్నారో, వాళ్ళ కర్తృత్వ శక్తి పోతుంది. నాస్తికత్వం అనేది కర్తృత్వ శక్తిని పెంచుతుంది, ఆస్తికత్వం కర్తృత్వ శక్తిని పోగొడుతుంది. నేను నిమిత్త మాత్రుని, అంతా నువ్వు నీ దాసుని. ఎవడైనా సరే ఆ నిమిత్త మాత్రుని అనే భావం నుంచి బయటపెట్టి కుర్చీ చేస్తున్న వాళ్ళు ఆస్తిక భావం తగ్గి నాస్తిక భావం ఉందన్నమాట. కొంతవాళ్ళు ఆస్తికుల్లో కూడా నాస్తిక భావం ఉన్నవాళ్ళు ఉన్నారు. ఏ ఆస్తికులైతే నేను చేస్తాను, నేను చేయగలను అని ఎప్పుడైతే కర్తృత్వ శక్తి ఇచ్చినో అంటే వాళ్ళు నాస్తికత్వం పాళ్ళు ఉన్నాయన్నమాట. వాడు నాస్తికుని అన్ను. కానీ నాస్తికత్వంలో ఏం చెప్తున్నామో, కర్తృత్వ శక్తి అనేది ఏవైతే స్వేచ్ఛ పెరుగుతుంటున్నామో, మనిషికి సెల్ఫ్ రెస్పెక్ట్ అంటున్నామో, అది వాడు పెంచుకుంటే వాళ్ళు చాలా వరకు నాస్తిక ప్రవృత్తి వచ్చిన లెక్కమాట. ఎంత మేరకు మనిషిలో నాస్తిక ప్రవృత్తి పెరుగుతుందో అంత మేరకు మనిషి లిబరేట్ అవుతాడు. కర్తృశక్తి వస్తుంది, స్వేచ్ఛగా ఉంటాడు, కొత్త నిర్ణయాలు తీసుకుంటాడు. ఆ నిర్ణయాలకు తన బాధ్యత వహిస్తాడు. ఆస్తుడు బాధ్యత ఉంచలేడే. ఎందుకు కర్మ, దురదృష్టం, నుదిరాత, పూర్వజనం ఏంటండి ఇవన్నీ ఏంటి? కర్మ, దురదృష్టం, నుదిరాత భావాలు ఉన్నాయి. మనిషిని పనికిరాకుండా చేసే భావాలు ఇవి. దానివల్ల నుంచి ఆస్తికత్వం మనిషిని పనికిరాకుండా చేసేసింది. మీరు అన్నట్లే మరి ఆధునిక పోకడను బాగా ఒడిసి పట్టుకున్న వాళ్ళు, గొప్ప గొప్ప సైంటిస్టులు, సైన్స్ని ఆద్యంతాలు తెలిసిన వాళ్ళు సైతం దేవుడు నమ్ముతున్నారు. నేను ఉదాహరణగా ఏం చెప్తానంటే, ఈ చంద్రమండలంలోకి రాకెట్ పంపే వాళ్ళు కూడా ముందుగా వచ్చి దేవుడికి దండం పెట్టుకుని వెళ్ళి పంపే పరిస్థితి. మనకి చేరుకోవడంలో షార్క్ పెట్టేవాళ్ళు కూడా అలాగే చేస్తారు. అదే నేను అవన్నీ ఆ పేర్లు అనలేక నేను ఇలా చెప్తున్నాను కదా. అది అంటే ఈ ధోరణి ఏంటి మరి? సైన్స్ ని అవగతం వాళ్ళు సైంటిస్టులే కానీ వాళ్ళ సైంటిస్టులు కేవలం 4 గోడల మధ్య ఉంటుంది ఆ సైన్స్. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ ట్రెడిషన్, వాళ్ళ పెంపకం, వాళ్ళ వాతావరణం, వాళ్ళు ఉన్న పెరిగిన వాతావరణం, వాళ్ళ భావాలు, వాళ్ళ ఆచారాలు, సాంప్రదాయాలు, వాళ్ళ నుంచి బయటపడలేకపోతున్నారు. వాళ్ళ సైన్సు ఇలా అయితే రాకెట్లు పంపించగలం, ఈ చేయగలం అని చెప్పి సైన్స్ వరకే ఆలోచిస్తున్నాడు. కానీ ఇది ఆలోచించట్లా.
ఈ రాకెట్ పైకి ఎడుతుంటే నేను చేసి ఎడుతున్నాను, కానీ ఆ దేవుడు వాడు అది లేకపోతే చేయలేం అనుకుంటాడు వాడు. అంటే ఎందుకు అలా అనుకుంటున్నాడంటే వాళ్ళల్లో పుట్టినప్పటి నుంచి పాతుకుపోయినట్టు బానిస భావం ఉందే, నేను నిమిత్తమాతుడిని, ఆ దైవ కృపలైతే నేను చేయలేను అనే బానిస భావం ఉంది. ఆ బానిస భావం వాడిని అలా తీసుకెళ్ళి ఈ శ్రీహరికోటలో ఆ రాకెట్ లాంచ్ చేయాలని తీసుకెళ్ళి నమూనా తీసుకెళ్ళి తిరుపతిలో దేవుడి మీద పెడుతున్నారంటే వాళ్ళు బానిస. సత్యసేవ వీడున్నారు, సూర్యభగవంతుని ఉన్నాడు సైంటిస్టు పెద్దవారు, కానీ సత్యసేవ దగ్గరికి వెళ్ళి ఆయన ఇలా తీసి విభూతి తీసి అబ్బా అబ్బా అనుకున్నాడు, ఎప్పుడు జోలు పెట్టుకుంటాడు. సంథింగ్ ఫ్రమ్ నథింగ్ ఇప్పుడు ఉండదు కదా. మరి సూర్యభగవంతం లాంటి సైంటిస్ట్ కూడా సత్సేవ చేసేటి ఆ గాడిల్ని, చీప్ గాడిల్ని అంటాను, ఆ మామూలు రోడ్డు పక్కనోడు కూడా చేస్తాడు ఆ గాడిలు. ఆ గాడిలు చేస్తే ఇక మహత్యం అన్నాడు. అంటే ఈ ఆస్తిక భావం పాతుకుపోయిన వాడు లిబరేట్గా కాలేకపోతున్నాడు. ఇలాంటి వాళ్ళ సమాజం పెద్ద కొంతవరకే సైంటిస్ట్గా కొంతవరకు మనకు వస్తాడు, కానీ వాడు గొప్ప పని చేయడం మాత్రం పనికాడు. ఎందుకంటే ఏమైనా చిన్నది వచ్చిననుకోండి, ఏం చేద్దాం, నా దురదృష్టం, నా కర్మ, నా నురిరాట అనుకుంటే కూలబడతాడు వాడు. కర్మ సిద్ధాంతం అనేదే లేదా మీ భావం? లేదు. ఎక్కడ కర్మ ఏంటండి? కర్మ సిద్ధాంతం మనం చేసే కృషి, మనం కృషి చేసి వస్తుంది. ఆ కృషికి నా కృషి, మీ కృషి, అందరి కృషి కలిస్తే మనం ఏదైనా సక్సెస్ సాధిస్తాం. కర్మ ఏంటి అసలు? కర్మ సిద్ధాంతం మీనింగ్లెస్. నుదిటిరాత ఏం నుదిటిరాత? బ్రహ్మరాత నా తలకాయ. ఏం బ్రహ్మడు లేదు, బ్రహ్మ లేదు, రాత లేదు, ఇవన్నీ పూర్వజం లేదు, పునర్జన్మ లేదు. మిగిలినది ఒకటే, మనిషి యొక్క కర్తృత్వ శక్తి, మనిషి యొక్క స్వేచ్ఛాభావం, అంతే తప్ప ఇంకేం లేవు. అంచేత ఎవరిలో అయితే ఈ ఆస్తిక భావాలు ఉంటాయో వాడు సమాజాన్ని ఉద్ధరించలేడండి. నాస్తిక భావాలు ఎవరిలో అయితే ఉంటాయో, ఎవరిలో అయితే కర్తృశక్తి ఉంటుందో, ఎవరైతే స్వేచ్ఛ పెరుగుతుంటుందో, ఎవరైతే సంఘం గురించి ఆలోచించే శక్తి ఉంటుందో, సంఘ దృష్టి ఉంటుందో, ఎవరైతే సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుందో వాడు నిజంగా సమాజాన్ని మారుస్తాడు. ఆ సైంటిస్ట్ చాలా ఉన్నారు సార్. సైంటిస్టులు ఉన్న నాస్తికులు అని చెప్పిన సైంటిస్టులు చాలామంది ఉన్నారు. మీకు కనబడి ఇక్కడే, కానీ ప్రపంచం మొత్తం ఎంతమందో సైంటిస్టులు చాలా చక్కగా నాస్తికులు చెప్పుకున్నారు. వాళ్ళు వ్యక్తిగా చేయగలిగేది సమాజానికి తక్కువ ఉంటుంది. ఒక వ్యక్తి ఎంత చేయగలడో అంతే చేయగలడు. వ్యక్తి వ్యవస్థగా మారి వ్యవస్థ ద్వారా చేస్తే ఆ ఫలాలు అందరికీ అందుతాయి. ఇప్పుడు మీరన్నట్టు మీ భావజాలాన్ని మీరు వ్యక్తిగత స్థాయిలో లేదా మీకున్న కొద్దిపాటి మిత్రుల సముదాయంతోనే చేస్తున్నారు. మీరెందుకు దీన్ని వ్యవస్థగా మార్చి, నేను సూటిగానే అడుగుతాను, ఎందుకు మీరు పాలకులుగా, మీ యతిస్టులు అనబడేవాళ్ళు ఎందుకు పాలకులుగా అవతరించలేకపోతున్నారు? ఎందుకు ఆ ధోరణిని తీసుకోవటం లేదు మీరు? అప్పుడు మరింత మందికి మీ భావజాలాలు వెళుతుంది కదా. కరెక్టే. ఇంకా సమాజంలో మనం ఇంకా అంతవరకు వెళ్ళలేకపోయాం. ఓకే, ఇంకా వెళ్ళిపోయాం. ఇంకా అంతవరకు యాక్సెప్ట్ చేస్తున్నాం. సమాజంలో ఇంకా ఆ ఛాందస భావాల మనుషులు ఉన్నారు, ఇంకా వాళ్ళు మనం యాక్సెప్ట్ చేసేవాళ్ళు లేరు. కానీ ఇదివరకంటే చాలా బెటర్. ఇప్పుడు కొంతకాలం ఇవి నాస్తికులు వస్తున్నారు. ఎందుకంటే నాస్తికులు అని చెప్పేవాళ్ళు ఎలక్ట్ వచ్చిన పార్లమెంట్లో మీకు కానీ అసెంబ్లీలో కానీ నేను దైవ సాక్షిగా ప్రమాణం చేయను, నేను సత్యసాక్షిగానే చేస్తానని చెప్పేవాళ్ళు ఉన్నారు కదా. ఎందుకు లేరు? ఉన్నారు. కానీ మీరు అన్నట్టు అధిక సంఖ్య రాలా. యథా రాజా తదా ప్రజ కదా పాలకులు. ఒకటి డీఎంకి ఏంటంటే సార్, డీఎంకి వచ్చింది, పవర్లోకి వచ్చింది, ఏం చేయగలేదు కొంతవరకు, ఏం సాధించింది. ఎప్పుడైతే పొలిటికల్ రంగు చూసింది, ఒక రాజ్యాధికారం రాజ్యాధికారం పట్టుకు కూర్చొని మన రాజ్యాధికారం మీదే మనం పెడితే అది ఒక తాత్కాలిక తాటాకమంటే తాత్కాలిక ప్రయోజనమే తప్ప ఇంకోటి కాదు. అంటే సమాజంలో మార్పు తీసుకోవడానికి, భావజాలాన్ని పెంచడానికి, భావ పరివర్తన కోసం, హృదయ పరివర్తన కోసం కృషి చేయాలి. కానీ నేను అధికారంలోకి వచ్చిన తర్వాత నేను చేస్తాను, అధికారంలో వచ్చిన ఎస్ బస్సులు చాలా తిరుగుతారు, అంత మోసగాళ్ళే. మన పోతే మళ్ళీ అధికారం పోతే మన వాళ్ళు మళ్ళీ మోవాలి. మత సంబంధమైనవి పక్కన పెట్టుకుందాం, అది వ్యక్తిగత నమ్మకం, దానివల్ల ఎవరికి ఏమి నష్టం లేదు, అది ఓకే. సమాజంలో కొన్ని దృఢంగా దురాచారాలు ఉన్నాయి, బాణామతి ఇవన్నీ, వీటి మీద కూడా మీరు చాలా చాలా కృషి చేశారు. అది పర్సనల్గా నేను మిమ్మల్ని అడ్మైర్ చేస్తాను. అయితే ఈ బాణామతి లేదా ఈ చేతబడి ఇటువంటివన్నీ తప్పని తెలిసినా కానీ కొన్ని చోట్ల ప్రభుత్వాలు కూడా వాటిని నిరోధించలేకపోతున్నాయి. ఎందుకంటే పెద్ద వ్యక్తుల సముదాయం చేతిలో అవి ఉంటున్నాయి. వాటిలో కదిలిస్తే మతంలో వేలు పెట్టింది ప్రభుత్వం అంటారన్న భయంతో దాదాపు అన్ని రాష్ట్రాల్లో పాలకులు ఎవరు వెళ్ళటం లేదు. మరి వీటికి ఎప్పుడు విరుగుడు వస్తుంది? మీరు సూచించే పరిష్కారం ఏంటి? ఏమి జరిగితే ఇవి పోతాయి? తప్పకుండా విరుగుడు వస్తుంది. మీ జీవితం మీకు ఒక 20 సంవత్సరాల క్రితం
మెదక్ జిల్లాలో బాణామతి చేతబడి పేరుతో సజీవ దహనాలు జరిగిపోతుండేవి. అప్పుడు అరవిందరావుని ఎస్పీ ఉండేవారు. ఇప్పుడు ఆయన డిఐజీ కూడా డైరెక్టర్ జనరల్ పోలీస్ డీజీపీ చేసి కూడా రిటైర్ అయ్యారు తర్వాత అరవిందరావు. ఆయన అక్కడ డిస్ట్రిక్ట్ జడ్జి అందరూ కలిసి మన పిలిచారు. నాస్తిక కేంద్రం నుంచి ఒక టీం రండి, అరవిందరావు రాసిన వర్డ్ ఒకటి, మా పోలీసుల లాఠీలకి మోఢ్యం తగ్గడం లేదు, మీరు వచ్చి దీన్ని తగ్గించాలి అన్నారు. మేము ఇల్లు చూస్తే విలేజెస్లో 80% పీపుల్ ఆర్ బిలీవింగ్ ద బాణామతి చేతబడి. అక్కడ చివరికి ఎంతవరకు వెళ్ళిపోయారంటే ఈ బాణామతి చేతబడిని నమ్మి అక్కడ స్కూల్ టీచర్స్ కూడా బాణామతి కోసం యంత్రాలు తాయితులు అని తయారు చేసి పడైపోగానే ఎవరై నీకు బాణం చేసినట్టు చదువుసే రావట్లేదు కొనుక్కుని చేసి వ్యాపారం మూఢనమ్మకాలను వ్యాపారం చేయలేదు. చివరికి ఒక సర్కిల్ ఇన్స్పెక్టరు ఆయన కూడా బాణామతి విరుగుడు చేసే మనిషి కింద యంత్రాలు తాయితులు అమ్మడం ఇట్లా చూసే వెళ్ళాం. మేము చాలా విస్తృతంగా మేము తిరిగాం, అన్ని చోట్ల తిరిగాం. మెదక్ జిల్లాలో మేము వెళ్ళి మొత్తం చేసి చాలా ఎంత ఎడ్యుకేట్ చేసాం. 6 నెలలు పోయాక అరవిందరావు ప్రెస్ మీట్ పెట్టి సమరం నాయకత్వంలో వచ్చిన నాస్తిక చూసిన బృందం తీసుకొచ్చిన చైతన్యం వల్ల ఇదివరకు 80% మౌఢ్యం ఉన్నది, ఇప్పుడు 80% లేకుండా పోయిందని ప్రకటించాడు ఆయన. నిజం. తర్వాత మేము వెళ్ళాం. ఇప్పుడు లేదు మీకు ఇంత బాణామతి చేతబడి మీకు మెదక్ జిల్లా లెక్క ఉంది, మీకు లేదు. కేవలం అంచిన వేరు, కేవలం ముసలోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా వాళ్ళు మారడానికి మనుషులు కానీ వాళ్ళు 20%, 10%, 20% నమ్ముతున్నారు కానీ 80%లో మార్పు వచ్చిందని. ఎలా వచ్చిందండి? సమాజాన్ని చైతన్యం. అలాగే రంగారెడ్డి జిల్లాలో మేము చాలా విస్తృతం తిరిగాం. మీలాంటి జర్నలిస్టులందరూ కూడా తీసుకుని వెళ్ళాం. అక్కడ కూడా చాలా ఎక్కువ ఉంది. మేము అక్కడ ఒక ఊరు వెళితే ఆ ఊళ్ళో బాణామతి చేశారని మూఢనమ్మకంతో నారికలు కట్ చేసి కోసేసి పళ్ళన్నీ రాలగొట్టి ఆ పళ్ళు మళ్ళీ అక్కడ అంటుకుంటాయని చెప్పి తగలబెట్టి మనుషులు చిట్టుకి వేలాడేశారు. ఆ ఊరు వెళితే ఆ ఊళ్ళో మేము వెళితే అసలు మనం మాట్లాడలేదు. అసలు ఎంత గోడ చేశారు పోలీసులు అందరూ, ఎంతమంది 200 పోలీసులు ఉన్నారు. ఇంత ఉన్నా సరే అక్కడ ఎంత గోడ చేశారు. ఒక మినిస్టర్ కూడా ఒక ఆయన వచ్చారు. మినిస్టర్ వస్తే ఆయన అంటే పందులు పెంట తింటాయి, ఇవి తింటాయి, మీరు కూడా అంతకంటే ఘోరమైన మనుషులు మీరు అంటూ చాలా ఘోరంగా తిట్టాడు మినిస్టర్. తిట్టినా వెళ్ళిన అలాంటి చోట కూడా మేము మళ్ళీ ఫాలో అయ్యారు విలేజ్. ఇప్పుడు చాలా మీరు రంగారెడ్డి జిల్లాలో రంగారెడ్డి జిల్లాలో చాలా విస్తృతంగా తిరిగాం. అంచేత నేను చెప్పేది చెప్తున్నా అంటే మౌఢ్యము మనం చేస్తుంటే కంటిన్యూస్గా కలెక్టివ్ ఎఫర్ట్గా మనం చేస్తుంటే చైతన్యం కలుగుతుంటే తప్పకుండా ఒకరోజు కానీ ఒకరోజు సరే జ్ఞానం ప్రజ్వలితుందంటాను, ప్రజ్వలితుంది. ఒక వెలుగుతో వస్తుంది జ్ఞానం, అది తప్పని వస్తుంది, షూర్గా వస్తుంది. అయితే మనుషులు కావాలి, ఎక్కువ మంది కమిట్మెంట్తో మనుషులు కావాలి, వస్తారు. మనం చేసే పూర్వకాలం కంటే చాలా వచ్చారండి. ఇప్పుడు జన విజ్ఞానవాదులు కానివ్వండి, అభ్యుదయవాదులు కానివ్వండి, హేతువాదులు కానివ్వండి, రేషనలిస్టులు కానివ్వండి, వాళ్ళందరూ రావట్లేదా? వాళ్ళందరూ చేయట్లేదా? అందరూ చేస్తున్నారు. పూర్వకాలం ఇంతమంది ఎక్కడున్నారు? మీకు చాలామంది ఉన్నారు. కొవ్వూరు వచ్చారు, కొవ్వూరు ఎంత చేశారు చైతన్యం. అంచేత మీరు లేదని పూర్వకాలం మన తాతల నాడు పోల్చుకుందాం, ఇవాళ చూద్దాం. మన తాతల నాడు అంత సాంప్రదాయం, ఆచారాలు, మూఢనమ్మకాలు అన్నీ ఉండేవి. మనుషులు ఎంత వెలేసేట్లు ఉంటారు. ఒక హరిజన వాళ్ళు ఉన్న వ్యక్తి వాళ్ళ ఊళ్ళో రాని చెప్పులు ఇసి నెత్తిని పెట్టుకుని నడవాల్సి వచ్చేది. వాడు చెప్పులు వేసి నడడానికి లేదు, వాడు దండ పెట్టుకుని నడుచుకుంటే. ఇప్పుడుందా అలాంటిది? అంటే చైతన్యం వచ్చిందండి, రాకుండా. కానీ ఎప్పుడైనా సరే సమాజంలో చైతన్యం అనేది స్లోగా వచ్చిందే స్టాండర్డ్గా ఉంటుంది. టాటాక్మెంట్లాగా ధన్ అధికారం చేసి ఉండదు. మనుషుల్లో మానసిక పరివర్తన రావాలి, మానసిక చైతన్యం రావాలి, మనిషి ఆలోచించాలి. ఎప్పుడైతే మనిషి ఆలోచిస్తాడో అప్పుడు సమాజం ముందుకు వెళుతుంది, ఆలోచిస్తాడు కూడా. హేతువాదులందరిలో లేదా మీలాంటి వాస్తవికవాదుల్లో నేను చూసేది ఏంటంటే సాంప్రదాయవాదులు ఎంత మొండిగా ఉంటారో మీరు అంతే మొండిగా ఉంటారు. అంటే మొండి, నేను మొండి అని ఒప్పుకోను. వీఆర్ వెరీ స్ట్రాంగ్. మొండి అంటే దాంట్లో మౌఢ్యం వస్తుంది. నో, వీఆర్ స్టాండ్ ఫర్ రీజన్. సరే, నేను నా మాట ఉపసంహరించుకుంటాను. మీరు అంత తీవ్రంగా ఉంటారు, మీ భావాల పట్ల అంత కట్టుబడి ఉంటారు. నేను ప్రోగ్రాం ముందుగానే చెప్పినట్టు వేదాలు, ఉపనిషత్తులు, హైందవ సంప్రదాయం కానీ ఏ మత సంప్రదాయాల్లో అయినా ఉన్న కొన్ని మంచి విషయాలు కూడా ఉన్నాయి. ఒప్పుకుంటారా మీరు? ఉన్నాయి, తప్పుగా ఉన్నాయి. ఎందుకంటే హిందూ మతం కూడా ఒక జీవన విధానం. జీవన విధానం బెటర్. అందుకని థీజం ఇది బెటర్ ఆల్టర్నేటివ్ థీజం అంటాం.
నాస్తికత్వం అనేది ఒక మంచి ప్రత్యామ్నాయం ఆస్తికత్వానికి నాస్తికత్వం మంచి ప్రత్యామ్నాయం ఉంటాం. అది జీవన విధానం, ఇది జీవన, కానీ ఆ జీవన విధానం కంటే ఈ జీవన విధానం చాలా మంచిది చెప్తాం. ఇప్పుడు వేదాలు ఉన్నాయండి, నేను వేదాలన్నీ చదివాను, మొత్తం 4 వేదాలు చదివాను. భగవద్గీత అయితే 10 సార్లు చదివాను. భగవద్గీతలో అంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కావాల్సి ఉంటుంది. మనిషిని ఒక పక్క మనిషిని చెయ్యి అంటాడు కర్మయోగంలో, రెండో పక్క నీవు ఏం చేయరు నిమిత్తమాత్రుడు, అంతా చేయించేది నేనే, చేసేది నేనే, నువ్వు నిమిత్తమాత్రం. రెండు ఎంత కాంట్రడిక్ట్ అంటే భగవద్గీత అంటున్నాయి. అయితే కొన్ని విషయాల్లో మాత్రం మనిషికి మంచి పర్సనాలిటీ డెవలప్మెంట్ పనికొస్తుంది. భగవద్గీత దాంట్లో కొన్ని చాప్టర్స్ మంచి వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడతాయి. కానీ ఏలేము నువ్వు మంచివాడు ఉంటేనే రెండు పక్కన నువ్వు పనికి అంటుంటే ఎలా కుదురుతుంది? ఓకే, అంటే మీరు ఆ ద్వైతీ భావాన్ని మాత్రం మంచి తప్పునిస్తుంది. నాస్తికత్వం ఎప్పుడు కూడా గుడ్డిగా దీన్ని ఖండిస్తుంది. ఎక్కడిది మంచి ఉందో మంచి స్వీకరిస్తుంది, ఎక్కడ చెడుదో ఖండిస్తుంది, లేదా కొత్త ఆల్టర్నేటివ్ చెప్తుంది నాస్తికత్వం ఇప్పుడు. అదే నేను ఈ విషయాన్ని ఈ ఇంటర్వ్యూ ద్వారా ప్రజల్లోకి వెళ్ళాలనే ఉద్దేశంతోనే అడిగాను. ఒక రిఫైన్డ్ నాస్తికవాదాన్ని మాత్రం మీరు చెప్తున్నారు, అందులో పిడివాదం ఏమీ లేదు. మంచి ఖచ్చితంగా మంచిదే. ఎక్కడైతే మనిషిని బానిస చేయకుండా ఉంటుందో, మరి ఎక్కడైతే మనిషి కర్తృత్వం చంపకుండా ఉంటుందో, ఎక్కడైతే మనుషుల్లో మానవ సంబంధాలను చక్కగా పెంచుతుందో, ఎక్కడైతే మనిషి యొక్క సంఘ దృష్టిని పెంచుతుందో, ఎంత మేరకు ఎక్కడైతే మనిషికి సెల్ఫ్ రెస్పెక్ట్ ఆత్మగౌరవం పెంచుతుందో వాటిన్నింటినీ మేము యాక్సెప్ట్ చేస్తాం, స్వాగతం పలుకుతాం. ఎక్కడైతే మనిషిని బానిస ప్రవృత్తి పెంచుతుందో, ఎక్కడైతే మనిషి పని రాకుండా చేస్తుందో, వాడు ఆ నిశక్తి వాడు చేయలేని పని చేస్తుందో దాని మీద ఒప్పుకోం అంతే. ఎందుకంటే జీవన విధానం అండి, నా ఆస్తికత్వం కూడా జీవన విధానమే కాదను, కానీ మారాలి. బూజు పట్టిన కాలం చెట్టిన ఛాందస భావాలు పోతే తప్ప ఈ అంచేత ఆస్తికత్వం నాస్తికత్వం అనే కాదు, మనిషి చక్కగా ఉండేటువంటి సమాజం కావాలి మనకి. ఇవాళ ఆ నాస్తికత్వం ఏదైతే మేము మంచిదని చెబుతున్నామో, ఒకవేళ ఈ నాస్తికత్వం ఎలా అయితే తమిళనాడులో ఆ డీఎంకేతో అక్కడ వాళ్ళ పెరియార్ మూమెంట్ ఎలా అయితే ఈ రోజున కాస్త ఇంకొరగా మారిందో, అలా అంత మారిన నాస్తికత్వం గోరగారు ఇప్పుడు చెప్పేవాడు. ఈ రోజున నేను బెటర్ ఆల్టర్నేటివ్ టు థీజం అంటున్నాను. ఒకవేళ ఈ నాస్తికత్వం కొన్ని రోజులు పోయాక పనికి రాదు ఇలా ఉందనుకుంటే తీసి పక్కన పారేయండి, కొత్త సిద్ధాంతం రావాలి. గోరగారు 100 సార్లు చెప్పేవాళ్ళు. ఈ నాస్తికత్వమే ఒక పిడివారంగా మారితే, ఈ నాస్తికత్వమే సమాజం అభివృద్ధికి అవరోధం అయితే, ఈ నాస్తికత్వం మనిషి యొక్క అభివృద్ధికి అడ్డం పెడితే తీసిపారేసి కొత్త తీసుకురండి, కొత్త సిద్ధాంతం రావాల్సింది అంతే. నిరంతరం మనిషి ఎప్పుడు కూడా నిరంతరం మనిషి గౌరవం, మనిషి అభివృద్ధి, పైగా రీజనింగ్ కావాలి, వాస్తవ దృక్పథం కావాలి. అంతే ద్వారా 100 సార్లు చెప్పేవాళ్ళు విషయాన్ని. బెటర్ ఆల్టర్నేటివ్ ఎప్పుడు కూడా ఉన్నదానికి మంచిది కావాలి. మేము అలాగే ఉంటాం. అందుకే గోరగారు ఏమన్నారు, పాజిటివ్ ఎథిజం అన్నారు, నిర్మాణాత్మక నాస్తికత్వం. నిర్మాణ నాస్తికత్వం కానీ ఒట్టి నాస్తికత్వం వల్ల టెక్నాలజీ ఎథిస్ట్ అంటే నాకు గోరగారు పాజిటివ్ ఎథిస్ట్, ఐఎమ్ పాజిటివ్ ఎథిస్ట్. చలనశీలత్వం ఉండి మార్పుకు అనుకూలమైన నాస్తికవాదాన్ని. మార్పు ఎప్పుడు సహజం అండి, మార్పుని యాక్సెప్ట్ చేయాలి. అయితే ఆ మార్పు చెడు వెళుతుంటే దాన్ని మార్చాలి అంతే. గోరగారు లాంటి మహానుభావుని మాబోటి వాళ్ళకి ప్రత్యక్షంగా చూసే అవకాశం లేదు కాబట్టి వారి అభిప్రాయాలను మీ ముఖతహానే తెలుసుకోవాలి. కాబట్టి ఇది చాలా మంచి పరిణామం. సమరం గారి గురించి ఉన్న ఒక సమరం గారు పిడివాది కాదు అనే విషయం ఈ ఇంటర్వ్యూ ద్వారా జనానికి వెళ్తుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. మన ఇంటర్వ్యూ చాలా వేడివేడిగా జరుగుతుంది. కొద్దిసేపు కాస్త చల్లబరుస్తూ నేను అడుగుతాను. మీలో ఇంకొకటి మేము గమనించిన విషయం ఏంటంటే, ప్రపంచం మొత్తం గమనించిన విషయం ఏంటంటే, ఒక చక్కని హాస్య చిత్రత ఉంటుంది. ఎంతటి వేడి విషయాన్నైనా లేదా ఎంతటి ఘాటు విషయాన్నైనా చాలా నవ్వుతూ అలవోకగా చెప్తారు. ఈ గుణం ఎలా అలవడింది మీకు? మా నాన్నగారు చాలా జోగులు ఉండేవారండి. ఓకే. ఒకసారి నాన్నగారు బలి జోక్స్ వేస్తుండేవారు. ఎక్కడ ఒక మంచి సీరియస్గా జరుగుతున్నా సరే వెంటనే మధ్యలో ఒక జోక్ వేసేవారు, లేదా చక్కగా ఏదో సంథింగ్ దాన్ని లైట్ చేసేవారు, లైట్గా మలిచేవారు. ఎంత టెన్షన్ మారుతున్నా సరే ఆ సిచ్యుయేషన్ని, చాలా వేడిగా సిచ్యుయేషన్ని, అది మా కార్యకర్తలు మాట్లాడుతుంటే కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా కావచ్చు, అక్కడ వెంటనే చిన్న ఒక చమత్కారంగా మాట్లాడు. చమత్కారం గాంధీ కూడా అలాంటి వాడేనండి. గాంధీలో చాలా హాస్య చిత్రుతుంది. గాంధీలో మీరు మీరు చూసినట్టు చాలా హాస్య చిత్రం ఉంటుంది. చాలా ఉంది. గాంధీ మీరు చదువుతున్నా చేస్తున్నా మీరు ఆయన వీడియోస్ ఎలాంటివి చూసినా గాంధీ, అదే మా నాన్నగారికి కూడా ఉంది. మా నాన్నగారు చాలా ఎంత ఇదిగా సరే మంచి సీరియస్ మాట్లాడేవారు. అంత ఉంటుంది. సడన్గా ఒకసారి చిన్న హాస్య చిత్రం తీసే ఒక ఓడు అంతే. అలా పాజిటివ్ ఓటు పారిస్తే పాజిటివ్ స్ట్రోక్ పారిస్తే మొత్తం ఖాళీ అయిపోయి మళ్ళీ ఇచ్చేవాళ్ళు. జనాలందరూ రిలాక్స్ అయిపోయేవాళ్ళు.
మళ్ళీ మామూలుగా ఉండేవాడు. ఇంట్లో కూడా మాట్లాడితే అలా ఉండేవాడు. మరి మా నాన్నగారు పిల్లం కదా అని చెప్పి మాకు కూడా కాస్త వచ్చింది. నేను చాలా వరకు పాజిటివ్ థింకింగ్ నాలో ఎక్కువ అండి, పాజిటివ్ యాటిట్యూడ్ అండి, పాజిటివ్ ఎక్కువ నాలో ఎక్కువ, చాలా ఎక్కువ. దేన్నే సరే టేక్ ఇట్ ఈజీ, చాలా ఈజీగా తీసుకుంటాను. మనకి 2 రకాలుగా ఉంటాయి, పాజిటివ్ ఎమోషన్స్, నెగిటివ్ ఎమోషన్స్ అని మనకు ఉంటాయి. నెగిటివ్ ఎమోషన్ అంటే కోపం, ద్వేషం, ఈర్ష్య, అసూయ, అవన్నీ నెగిటివ్ ఎమోషన్స్ అంటాం. పాజిటివ్ ఎమోషన్స్ ప్రేమ, వాత్సల్యం, వాత్సల్యం, అభిమానం, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ పాజిటివ్ ఎమోషన్స్. ఈ పాజిటివ్ ఎమోషన్స్ని మనం ఎంతమేరకు పెంచుకుంటుంటామో మనం హాయిగా ఉంటామండి. మీరు కోపం ఉందనుకోండి, మనకి లోపల మనకి ఇంకా లోపలంతా రొగనేటి కెమికల్ కార్టిజోన్స్ రిలీజ్ అయిపోయి మనకి ఇంకా స్ట్రెస్ డెవలప్ అవుతాయి. చాలామందిలో ఈర్ష్య, అసూయ, ద్వేషం. ఎంతమందికి ఇప్పుడు మరి టీవీ సీరియల్స్ ఇస్తాం, ఆ తోడికొడలు ఉంటారు. ఈర్ష్య, ఏంటో ఈర్ష్య, అత్తకొడల మీద ఈర్ష్య, అసూయ, ద్వేషం. బతుకులు ఏం బాగుంటాయండి? కానీ అవే ఎక్కువ ఉన్నాయి. మనుషుల మధ్య ఎవడైనా నష్టపోతుంటే, ఎవడైనా బాధపడుతూ దెబ్బతింటే జరిగింది అనుకుంటే ఎందుకు అలా అనుకోవాలి? అయ్యో అని వెళ్ళి వాడికి ఏమైనా హెల్ప్ చేయొచ్చు. ఒకడు బాధపడుతుంటే, నాశనం అవుతుంటే ఆనందించడమా? అది శాడిస్టిక్ ప్లెజర్ అంటాను నేనైతే. శాడిస్టిక్ ప్లెజర్, రాక్షస ఆనందం. నేను పూర్తిగా వ్యతిరేకం, చాలా వ్యతిరేకం. నేను సినిమాకి వెళ్ళానుకోండి, నేను చాలా దుఃఖం చూస్తాను. సినిమాకి వెళ్తే అక్కడైనా తిట్టుకుంటున్నా, ఈర్ష్యున్నా, అసూయనా, చంపుకుంటున్నా, నేను ఇలా చాలక ఉంచేసుకుంటాను. ఇంకేదో ఆలోచిస్తాను. నాకు నా బొర్ర ఎప్పుడు ఏదో పని చేస్తూ ఉంటుంది, 24 గంటలు పని చేస్తూ ఉంటుంది. నేను చూడండి ఆ దృశ్యం, నాకు అంత హాయిగా చక్కగా అలా ఆనందంగా ఉండాలి. అంటే జీవితం అంతా ఆనందమేనా, కష్టాలు లేవా అంటే అనొచ్చు. కష్టాలు ఉన్నాయి, ఇంకా కష్టాలేనా మనకి. కష్టాన్ని కూడా మనం సుఖంగా మార్చుకోగలగాలి. ప్రతికూల శక్తులను కూడా అనుకూలంగా మార్చుకోవాలి. అలా నేను ఎప్పుడు ఆరంగా చూస్తుంటాను. నాకు ఎన్ని ప్రతికూల శక్తులు ఉన్నాయి. అందుకనే నేను చాలా పురుషులు నేను చేశాను. చివరికి ఐఎంఏ ఇండియన్ మెడికల్ నేషనల్ జాతీయ అధ్యక్షుడు కూడా చేశాను. ఎన్నిట్లోనే ఉన్నాను. నేను చాలా వరకు నేను ఈ సక్సెస్ ఫార్ములా నాది. ఈ సక్సెస్ ఫార్ములా, నేను అందరితో చాలా చక్కగా ఉంటాను, స్నేహంగా ఉంటాను. ఎవరిని అందరి మేలు కోరుకుంటాను. నేను కావాలి, అదే నాస్తికత్వం అంటే. అందరూ బాగుండాలి. సర్వేజనో సుఖనుభవంతో అంటాము, మళ్ళీ తిట్టుకుంటూ ఉంటాం. వాట్ ఈస్ నాన్సెన్స్. ప్రతి మనిషి కూడా రంగా పాజిటివ్ యాటిట్యూడ్ డెవలప్ చేసుకోవాలి, పాజిటివ్ ఎమోషన్స్ పెంచుకోవాలి. ఆ పాజిటివ్ ఎమోషన్స్ చాలా. నేను అందరూ పైకి రావాలి అనుకుంటా. మా హాస్పిటల్లో మా నర్సు అందరూ చక్కగా ఉండాలి, నా దగ్గర అందరూ చక్కగా ఉండాలి, వాళ్ళందరూ హైగా ఉంటే నేను అన్నాను. నాకు ఎలా అంటే, నేను చదువుకున్న రోజుల్లో మా కాలేజీలో మాకు ఒక లెక్చర్ ఉండేవాడు. ఒరేయ్ భలే మంచి డ్రెస్సులు వేసుకుని దేనికి రా అని అడిగాడు ఒకసారి నన్ను, మా ప్రయోగోస్ప్రాన్ని. దేనికంటే వాడు ఈ తల గొక్కుంటున్నాడు. ఎందుకు వేసుకుంటా, నువ్వు మంచి డ్రెస్ వేసుకుంటే నువ్వు నువ్వు మంచి డ్రెస్ ఎదుర్కొన్నవాడు చక్క హాయిగా ప్లీజింగ్ ఫేస్ పెడతాడు. ప్లీజింగ్ ఫేస్ పెడితే వాడు ముఖం చూసి నీకు హాయిగా ఆనందం కలుగుతుంది. నువ్వు డర్టీ డ్రెస్సులు వేసుకున్నావు అనుకో, డర్టీగా మురిగొట్లు వేసుకున్నావు, ముఖం చిట్లిస్తే నీకు కూడా అబ్బా ఏంట్రా ఇళ్ళ ముఖం పెట్టాడు అని మీరు అనుకుంటారు. అంచేత నువ్వు మంచి డ్రెస్, శుభ్రమైన డ్రెస్ వేసుకుని దేనికోసం అంటే ఎదుటివాడు ముందు ప్లీజ్ చేయడం. ఎదుటివాడు ముఖం బాగుంటే, వాడు ఆనందంగా ఉంటే నువ్వు ఆనందం ఉంటావు. అలాగే నువ్వు మంచి ప్రవర్తన ఉంటే నేను చూసి ఎదుటివాడు ఆనందిస్తుంటాడు, వాడు ఆనందం చూసి నువ్వు ఇంకా ఇది అవుతావు అని అది నాకు అప్పుడే మనసులో పడింది. అప్పటి నుంచి అప్పుడే నా పర్సనాలిటీలో చాలా మార్పు. అంటే నేను చిన్నప్పటి నుంచి నాకు లేదనుకోండి, చెత్తబుద్ధి ఏం లేవు. కానీ అప్పటి నుంచి ఇంకా నేను ఎప్పుడైనా సరే ఎవరినైనా మంచి ఉంటే, ఎవరు మంచి చెప్తే నేను రిసీవ్ చేసుకుంటానండి. అది నా నేచర్. ఎలా నేను అందులోనూ అతి సామాన్యమైన వ్యక్తి, ఒక రిక్షా తొక్కేవాడు కూడా కావచ్చు, వాడి నుంచి ఏదో ఉంటుంది తెలుసుకున్నాం. వాడి మాటల్లో ఎక్కడో ఒక చిన్న మాట చాలా నేర్చుకుంటాను నేను. వాడిని ఒక ట్యాక్సీ డ్రైవర్, ఒక ఆటో వాడు మాట్లాడేది ఎక్కడో ఒక చిన్న స్పార్క్ ఉంటుందండి. ప్రతి వాళ్ళు స్పార్క్ ఉంటుంది. నేను ఎక్కడ ఎంతమంది పడతాను, ప్రతి వాళ్ళ దగ్గర ఒకటి నేర్చుకుంటాను. నేను ఆనందిస్తాను. వెంటనే వాడిని ఎప్రిషియేట్ చేస్తాను. భలే చెప్పావే నువ్వు, వండర్ఫుల్ వర్డ్ చెప్పావు అంటాను. అది నీకు కావాలని చెప్పను, కావాలని చెప్పను. మీ నేచర్ అది. నేను స్పాంటేనియస్గా అంటాను. నాకు లోపల నుంచి ఆనందం కలుగుతుంటుంది, ఎక్కడే ఆనందం కలుగుతుంది, భలే ఆనందిస్తుంటాను నేను.
అది కావాలండి, ప్రతి వ్యక్తి అలా తయారవ్వాలండి. అప్పుడు మనకి గోలు ఉండవు. ఇదంతా ఎలా వచ్చింది? నాస్తికత్వంలో వచ్చింది. మీరు అన్నట్టు నాస్తికత్వం, వాస్తవికవాదం అనుకుందాం. సమాజాన్ని ప్రేమించే గుణం మీకు అందులో నుంచే వచ్చి ఉండొచ్చు. నేను ఓ ఇంటర్వ్యూలో లేదా ఓ స్పీచ్లో మీరు ఒక సూత్రం ప్రతిపాదించగా విన్నాను. కుల వ్యవస్థ అంతరించిపోవాలంటే సమకులస్తుల మధ్య పెళ్ళిళ్ళు జరగకూడదు అన్నారు. కరెక్ట్. దాన్ని ఎలా, అది కొంచెం వివరంగా చెప్పండి సార్. ఇప్పుడు ఏ కులం వాళ్ళు ఆ కులంలో పెళ్లి చేసుకుంటారు అనుకోండి, ఈ సమాజం అడ్డుకోట్లు ఇలాగే ఉంటాయి, ఈ అసమానత ఇలాగే ఉంటాయి. నిమ్మల కులస్తుగానే ఉంటాడు, అగ్ర కులస్తుగా ఉంటాడు. ఇంకా వీడు ఎప్పుడు కలుస్తారు వీళ్ళు? అందుకని అగ్ర కులస్తులు, నిమ్మల కులస్తులు ఇంకో కులాలను చేసుకోవాలంతే. అసలు ఒకటే కులంలో వివాహాలని బ్యాన్ చేయాలంట. నేనైతే సేమ్ క్యాస్ట్లో వివాహాలను బ్యాన్ చేస్తే తప్ప ఈ సమాజం ముందుకెళ్ళదు. ప్రేమ వివాహాలను బాగా ఎంకరేజ్ చేయాలి. ప్రేమించుకునే పెళ్లి, ప్రేమ వివాహాల సక్సెస్ రేట్ తక్కువ ఉంది కదా. ఈ కాసు విడాకులు వస్తున్నాయి, అరేంజ్ మ్యారేజ్లో కూడా కాసులు ఉన్నాయి. మీరు అనేది 2 ఉన్నాయి, నేను చెప్తాను, దాని తర్వాత చెప్తాను మీకు. అంచేత ఈ ఎప్పుడైతే వర్ణాంతరవాహాలు, మతాంతరవాహాలు, దేశాంతరవాహాలు ఇంత మేరకు జరుగుతాయో సమాజంలో అంత సమానత వస్తుంది. లేకపోతే ఎవరైనా వాళ్ళే. లేకపోతే ఏంటంటే ఇప్పుడు గౌరవ హత్యలు, అవును, ఎంత భయంకరమైన ఇటువంటి విజయవాడలో జరిగిందండి గౌరవ హత్యలు. అసలు మనుషులండి వాళ్ళు. ఈ గౌరవ హత్యలు ఎంత చివరికి ఈ పరువు హత్య ఎంతవరకు అంటే ఇంగ్లాండ్లో ఉన్న వాళ్ళు కూడా అక్కడ ఈ గౌరవ హత్యలు అక్కడ కూడా చూసిన గౌరవ హత్యలు మన ఇండియన్స్ వెళ్ళి అక్కడ వాళ్ళు ఎవరైనా చేసేసుకుంటారు. ఇక్కడ మన ఇండియన్స్లోనే ఈ గౌరవం, ఈ పరువు ఏంటంటే పరువు కులాల మధ్య ఎవడు ఇష్టం చేసుకుంటాడు అంతేను. అంచేత ఈ సమాజం ముందుకెళ్ళాలంటే తప్పకుండా ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అంటే వర్ణాంత వాళ్ళు జరగాలి, మతాంత వాళ్ళు జరగాలి, అంతర్జాతీయ వాళ్ళు జరగాలి. అప్పుడు సమాజం ముందుకెళ్తుంది. అప్పుడే ఆరోగ్య జాతి కూడా వస్తుందండి. సేమ్ అదే కులంలో లేదా అదే కుటుంబంలో పెళ్ళిళ్ళు చేసుకుంటే ఆ జెనెటిక్గా కూడా వీళ్ళల్లో వీక్ పాయింట్స్ వస్తాయి, అనారోగ్యాలు వస్తుంటాయి. ఆరోగ్యకరమైన జాతి కావాలంటే వర్ణాంత వాళ్ళు చేసుకున్నప్పుడు ఆరోగ్య జాతి వస్తుంది. ఖచ్చితంగా జెనెటిక్గా చెప్తాను నేను. జీన్స్ ప్రకారంగా మీకు చక్కగా స్ట్రెంగ్గా ఉండాలంటే, ఆ బలహీన జీన్స్ అని పక్క పోవాలంటే, నష్టం చేసే జీన్స్ అని పోవాలంటే వర్ణాంత వాళ్ళు జరిగిన కూడా నష్టం జీన్స్ పోతాయి. అంటే వర్ణాంత వాళ్ళు జరగాలి, తప్పకుండా జరగాలి. జరిగితేనే. అందుకని మేమందరం ఇప్పుడు నాన్నగారు మా నాన్నగారు మా కుటుంబం మొత్తం అలాగే చేశారు. చాలా అన్ని రకాలు చేశారు. ఎంతమంది చేశారు? మా నాన్నగారికి దాదాపు 80 మంది మనవలు, మనవరాని పిల్లలతో మనవలు, మనవరాని ముందు మనవలు అందరూ ఉన్నారు. అన్ని ఆల్మోస్ట్ అన్ని రకాల ఇదే కదా, అన్ని రకాలుగా కూడా మ్యారేజ్ జరిగింది. మీకే కులాన్ని మతాన్ని ఏమి ఆపాదించుకోలేదు. మా కులం లేదు, మతం లేదు. కులం మతం ఏంటి నాన్సెన్స్. ఈ కులాలు మతాలు పనికిరాని చెప్పేవాడు మనుషులు మీరు. ఈ కులాల మతాల వల్లే మనుషులంతా ఈ సమాజంలో పాడవుతుంది. ఈ కులాల మతాలు అడ్డుకోవడం పగలగొడితే తీసేసి తప్ప ఈ సమాజం ముందుకెళ్ళదు. అంటే వర్ణాంతరాలు జరగాలి, మతాంతరాలు జరగాలి. యూత్ ముఖ్యంగా ముందుకు రావాలండి. అలాగే ప్రేమ వాళ్ళని నేను చెప్తాను. ప్రేమ వాళ్ళంటే పోనీ కొంత ఉంటారు, ఉన్న 4 రోజులు హాయిగా ఉండడానికి ఇష్టం లేకుండా పెళ్ళిళ్ళు చేసి అరేంజ్ మ్యారేజ్ డబ్బుల కోసం, వర్ణకట్నం కోసం డబ్బులు ఇవ్వలేక ఇలా పెళ్ళిళ్ళు చేసి వాళ్ళ బతుకులు నాశనం చేయడం అంటే వివాహం అనేది 100 ఏళ్ళ పంట అంటారు. మాట బాగానే ఉంటుంది. కానీ బలవంత పెళ్లి చేస్తారండి. ఇష్టం పెళ్లి చేస్తారండి. అరేంజ్ మ్యారేజ్ ప్రేమించడం పెళ్లి చేసిన మరి విడిపోవడం అనేది ఎక్కడ ఉందండి? మీరు వెళ్ళి ఆ కోర్టులో చూడండి, ఎన్ని మ్యారేజ్ అన్ని ఆల్మోస్ట్ అన్ని అరేంజ్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్ చాలా తక్కువ. మీరు 10 డైవర్స్ తీసుకుంటే దాంట్లో 1 or 2 ఉంటాయి లవ్ మ్యారేజ్, తక్కువ అరేంజ్ మ్యారేజ్. వెళ్ళి చూడండి స్టాటిస్టిక్స్, ఎంతమంది చూశాను నేను. అన్ని అరేంజ్ మ్యారేజ్. ఎందుకు జరుగుతుంది అలాగా? పెళ్ళి అనేది వాళ్ళిద్దరు ఇష్టపడి చేసుకునేట్లు ఉండాలి, ఇష్టపడి చేసుకోవాలి. అలా జరుగుతున్నప్పుడే కులం కానీ మతం కానీ అక్కడ ఉండకూడదంటే. ఈ గౌరవ హత్యలు ఏంటండి బాబు, ఈ పరువు వచ్చేది మరి మీరు ఎంత ఇన్హ్యూమన్ అండి. దీనికి కారణం ఏంటి? కుల వ్యవస్థ. ఈ కుల వ్యవస్థ, ఈ కులం మతం అనేది అది ఎప్పుడైతే ఉందో దానివల్ల హత్యలు జరుగుతున్నాయి. ఇన్హ్యూమన్. అంచేత ఈ రకమైన ఇన్హ్యూమన్ నేచర్ అనేది ఎక్కడుంది? ఆస్తికత్వంలో ఉంది. లేదా చంపుకున్నారండి సియా సున్నీలు, ఒకే మతస్థులే. ఎందుకు చంపుకుంటున్నారు? మతం.
మతం అనేది మతం అనేది మనుషుని కలిపే బదులు మనుషులు విడదీస్తుంది. మతం అనేది చంపుకుని చేస్తుంది, మనుషుల మధ్య గోడలు తీస్తాం, మనుషులు విడగొడుతుంది మతం అనేది. మరి తీసుకోండి మీరు క్రిస్టియన్స్, క్యాథలిక్స్, ప్రొటెస్టెంట్స్ ఇన్ని యుద్ధాలు, ఎన్ని లక్షల మంది చచ్చిపోయారు. సిఎస్ ఇన్ని యుద్ధాలు ఎంతమంది చచ్చిపోయారు. లేదా మన ఇండియాలోనే మన రకరకాల యుద్ధాలు, గొడవలు, హిందూ ముస్లిం మధ్య తగాదాలు మనం చూసాం. ఎన్ని హిందూ ముస్లిం మధ్య ఎన్ని గొడవ జరిగాము ఇంతకుముందు. ఎంత ఎందుకు వచ్చాయి? ఈ మతాలు కులాలకి మనం విలువ ఇవ్వబట్టే వచ్చింది. మానవత్వం ఉంటే మనిషి రాక్షసుడిగా మారడు. వాళ్ళ మానవత్వం పరిమళిస్తుంది. ఎప్పుడైతే మతం వచ్చిందో ఆ మత మౌఢ్యం, మత దురహంకారం, మతం అని చూసారా, అది మనిషిని దానుడుగా మారుస్తుంది. ఎప్పటికైనా మీకు ఎక్కడైనా సరే హిందూ ముస్లిమ్స్ విషయాలు చెప్పండి, ముస్లిమ్స్ అని ఒకరే అవుతారు, హిందువులు ఒకరే అవుతారు. వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్? మనుషులంతా ఒకటే, కులం లేదు, మతం లేదు, మానవులంతా ఒకటే. మన మాటలు చెబుతారు అందరూ, మానవులంతా ఒకటే. పెళ్ళిళ్ళకి ఒప్పుకోరు, కలిసి భోజనాలు ఒప్పుకోరు. మా నాన్నగారు ఈ కులాంతర మతం కోసం బీఫ్ అండ్ పోర్క్ ఫంక్షన్ పెట్టారు, హిందూ ముస్లిం ఐక్యత కోసం అని. బీఫ్ అండ్ పోర్క్ అంటే ఏమీ లేదు, ప్రభుత్వం ఏర్పరిచిన దుకాణాల మాల్లోంచే ఇంత టిన్ను బీఫ్, ఇంత టిన్ను పోర్కు, అంటే గొడ్డు మాంసం, పంది మాంసం అమ్మేది. అక్కడ రెండు తీసుకొచ్చి వండి అందరికీ ఒక ఇంత రొట్టెలో పెట్టి పెట్టారు. ఆ బీఫ్ అండ్ పోర్క్ ఫంక్షన్ దేనికోసం? మానవాళ్ళంతా ఒకటే, హిందూ ముస్లిం తేడా ఉండకూడదు, అందరూ మనుషులుగా ఉండాలి, ఆహారం గురించి మనం దెబ్బలాడుకోకూడదు అని చెప్పి పెడితే, మరి హిందూ సమాజం వాళ్ళు దండెత్తి నాన్నగా చంపేస్తా ఉన్నారు. ఎంత గొడవ వచ్చిన ఇక్కడ పెట్టి బీఫ్ అండ్ పోర్క్ పెడితే చుట్టూ 24 మన 124 సెక్షన్ ఉండే సెక్షన్ పెట్టి అంత జనా చేసి ఎంత గొడవ చేశారంటే, ఆ హిందూ సమాజం వాళ్ళందరూ వచ్చి పెద్ద ఊరేంపులాగా వచ్చారని ఆపేశారు అనుకోండి విషయం. అంత ఇదిగా, అంటే ఎంత మనుషులందరూ ఒక్కటే, అందరూ కలిసి తినండి, సహపంక్తి భోజనం చేయండి అని చెప్పినందుకు వీళ్ళందరూ అమ్మో ఏదో గొప్ప, ఎంత గొడవ జరిగిపోయిందో చెప్పలేదు, గొడవ జరిగిపోయింది. అప్పుడు బీఫ్ అండ్ పోర్క్ ఫంక్షన్ అంటే అసలు విజయవాడలో పెద్ద కమోషన్. ఇంత ఏముంది, ఇంత బీఫ్, ఇంత పోర్కు కలిసి ఇంత రొట్టె ముక్కలు తిన్నాం అంతే. దేనికోసం? మనుషులందరూ ఒకటే, మతాలు వద్దు, హిందూ ముస్లిం తేడాలు వద్దు, అందరూ సమానంగా ఉందని చెప్పడం. అంటే దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఏంటి? మతం అనేది మనిషిని వేరు చేస్తుంది, మనుషుని వేరు చేస్తుంది. ఈ వేరు చేసే మతం మనకు కావాలా? మనుషులు కలిపే సిద్ధాంతం మనకు కావాలా? అంచేత మనుషులు కలిపే సిద్ధాంతాలు కావాలి, కానీ మనుషులు వేరు చేసే మతాలు వద్దు మనకి. ఆ బీఫ్ అండ్ పోర్క్ ఫంక్షన్లో ఇప్పుడు ఎంతండి, చివరికి ఇందిరాగాంధీ దగ్గరికి వెళ్ళి, ఇందిరాగాంధీ ఇప్పుడు అధికారంలో, ఇందిరాగాంధీ దగ్గరికి వెళ్ళి ఏమైనా సరే బ్యాన్ చేయాలి బీఫ్ అండ్ పోర్క్ అంటే, ఇందిరాగాంధీ గోరా గారు చెప్పేది తప్పేంటి దాంట్లో? హిందువులు ముస్లింలు అంతా ఒకటే, భాయ్ కలిసి తిందాం అన్నారు బీఫ్ పోర్క్, ఇంత తప్పేంటని చెప్పి ఆవిడ ఫుల్ సపోర్ట్ ఇవ్వమని చెప్పేసి ఆవిడ ఆర్డర్ వేసింది. మొత్తం కొన్ని వందల వేల పోలీసులు చుట్టూతున్నారు, ఫంక్షన్ జరిగింది. దీంట్లో ఒక మతవాది వాడు వచ్చి ఒక ప్లేట్లో పెడితే వాడు పళ్ళని ఇలా కొట్టేశాడు. ఆ పళ్ళె కింద పడిపోవచ్చు, ఇంకా చాలా ఉంది. వాడి యొక్క మోక్షం తెలుస్తుంది. అంచేత ఈ పోవాలంటే వనాది వాళ్ళు రావాలి, సాబంతి భోజనాలు కావాలి. సాబంతి షో కోసం కాదు, షో కోసం సాబంతి భోజనాలు చేస్తున్నారు. కూర్చుంది అడవి ఐదిన వాళ్ళు, తెప్పింది భోజనం ఇంకో తోట నుంచి, అలా కాదు, అక్కడ వాడు ఉండింది. అందుకే గోరాగా ఏం చేశారంటే, మనుషులందరూ అందరూ మనుషులు అంటున్నాం కదా, హరిజన వాడలు వాళ్ళని దూరంగా ఉంచుతాం, వాడు పనికిరాని హరిజన వాడలు వివాహ వేదికలు అవ్వాలి, ఇతర వర్ణాలు వివాహ వేదికలు అవ్వాలి. మా రెండో విజయన్నయ్య పెళ్ళి ఇక్కడ ఒక హరిజన వాళ్ళు నాన్నగారు చేశారు, హరిజన వాళ్ళు తీసుకెళ్ళి చేశారు. అందరినీ అక్కడ మొత్తం అందరూ కూర్చోబెట్టి నాకు ఎప్పుడు మార్పు వస్తుంది? కలుపు అందరినీ, అందరు చెప్పారు కదా, దాని కలుపు అందరిని కలపాలి. అందరిని కలపాలంటే, అందరిని ఒకటి చేయాలంటే, అందరిలో సమాన భావం రావాలంటే, భయం రావాలంటే వర్ణాంతరాలు రావాలి, మతాంతరాలు రావాలి, సహపతి భోజనాలు రావాలి, వివాహ వేడుకల్లో అందరూ కలిసి ఉండాలి. అంటరాంతరం పనికిరాదు, అంటరాని వాడు లేడు అసలు. అంటరానేది మన మనసులో ఉంది, అంటరాంతరం అనేది. మనుషులు ఏంటి అంటరాంతరం? ఇదంతా ఎప్పుడు వస్తుంది?
నాస్తిక భావాలు ఎప్పుడైతే వ్యాప్తి చెందుతాయో అప్పుడే వస్తాయి. పర్వాలేదు, మీ మీ అభిప్రాయాన్ని సమర్థించే వాళ్ళు కూడా ఇప్పటికీ సమాజంలో గణనీయమైన సంఖ్యలో ఉన్నారు కదా. మతపరంగా, సామాజిక పరంగా మీరు చేసిన సేవతో పాటు మీరు ప్రధానంగా మీ సేవా పట్టికలో ఇంకొక గొప్ప హైలైట్ ఏంటంటే శృంగారపరమైన సమస్యలకి మీరు చిరస్మరణీయమైన కృషి చేశారు. నేను మీతో అన్నట్టుగా ఒక తరాన్ని మొత్తం కన్ఫ్యూజన్ లేకుండా చేశారు. ముఖ్యంగా 1980 ప్రాంతం నుంచి ఇప్పటి వరకు ఓ 30-40 ఏళ్ల వయసున్న ప్రతి యువకుడు లేదా ప్రతి యువతికి అంతో ఎంతో శృంగార జ్ఞానం తెలుగు సమాజంలో తెలిసిందంటే అది మీ దయ, మీ పుణ్యం. దయ పుణ్యం లేదు, పుణ్యం లేవు. పుణ్యాలు అనేది ఆస్తి భాష. సరే సరే ఒప్పుకుంటాను, పుణ్యం అనే మాట కూడా వాపసు తీసుకుంటున్నాను. ఇది మీరు ఎలా ప్రేరేపించబడ్డారు ఇటువంటి సేవ చేయటానికి అనే విషయాన్ని కూడా మీరు పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు. మీరు దానిని నేను అడగదలుచుకోలేదు, కానీ ఈ క్రమంలో మీరు శృంగారపరమైన రకరకాల కన్ఫ్యూజన్స్ను దూరం చేసే క్రమంలో చాలా దూరం ట్రావెల్ చేసేసారు. ఇప్పుడు మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే మీరు సాధించిన సక్సెస్ రేట్ ఎంతని మీరు అనుకుంటున్నారు? మీకు ఎంతవరకు సాటిస్ఫాక్షన్ ఉంది? నేను ఎప్పుడు కూడా అండి ఎంత సక్సెస్ సాధించాను అనేది ఆలోచించండి. ఏది మంచి అనుకుంటానో అది చేయాలనుకుంటాను. నేను దీంట్లో ఇంత పర్సంటేజ్ సాధించాలి, అంత ఇవ్వాలి, ఇంత ఎదగాలి, దీనివల్ల నాకు ఇంత రెస్పాన్స్ రావాలి అని నేను ఎప్పుడు ఆలోచించను. నేను ఆ రంగానే సక్సెస్ అనేది పెట్టుకోవాలి. నాకేంటే ఉన్నది సత్యాన్ని చెప్పాలి. సెక్స్ గురించి దాదాపు 90 ఉన్న అపోహలన్నీ 90% అని అపోహలు, నిజాలు కాదు. 90-95% నిజాలు లేవు దాంట్లో అనుకునేవి. అసభ్యం గురించి కానివ్వండి, వీరి గురించి కానివ్వండి, సేకస్ గురించి కానివ్వండి, ఇవన్నీ అపోహలే, ఏం లేదు. సెక్స్ చెప్పలే ఉన్నాయి. దానిలో జీవితాలు ఎంతో నాశనం అయిపోతాయి. నేను డాక్టర్ని అయ్యాక నేను చూశాను యూత్, నేను చాలా యూత్ బాగా క్లోజ్గా ఉంటాను. ఆ యూత్ చెప్తే ప్రతివాడు వచ్చి చెప్తుంటే నాకు ఆశ, ఎంత ఇగ్నోరెన్స్ ఉందా అని చెప్పి తప్పకుండా వాళ్ళతో తగ్గితే మాట్లాడుతుండేవాడిని. ఇంత ఇగ్నోరెన్స్ ఉందా అని చెప్పి అక్కడి నుంచి కాల్చి డాక్టర్ని చెప్పి నేను చెప్తుంటే అందరూ చాలా హీనంగా చేసిన వాళ్ళు, చాలా హీనంగా సెక్స్ స్పెషలిస్టు, సెక్స్ చెప్తాడు. నన్ను ఒక బూతోడి కింద లెక్కటిని ఉన్నాయి. నేను కేర్ చేయాలి. ఒక బూత్ మనిషి నా మీద ధ్వజం ఎత్తిన వాళ్ళు కూడా ఉన్నారు. నా మీద పుస్తకాలు ఇంత ఫ్యాంప్లెట్స్ రాసి చిన్న చిన్న పుస్తకాలు వేసి సమరానికి మచ్చేడిందా, సమరానికి పిచ్చెక్కిందా, సమరంలో అయితే జనాన్ని చెడగొడుతున్నాడు, యూత్ని చెడగొడుతున్నాడు, సమరం రాసేదంతా చెత్త చెదారం, సమరాన్ని అరెస్ట్ చేయాలి, ఇలా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను అంత చెత్త రాస్తున్నా అని చెప్పి చాలా ఘోరంగా నన్ను ఎన్ని రకాలుగా నన్ను చేయాలో అన్ని రకాలు చేశారు. కానీ నేను ఎప్పుడు కూడా ఏమి అవ్వలేదు. ఎందుకంటే ఉన్న సైన్స్ చెప్తున్నాను, ఫ్యాక్ట్స్ చెప్తున్నాను. వై షుడ్ ఐ? నేను లెక్క చేయలేదు. దాని దగ్గర ఎప్పుడైతే మనం ఒక స్పష్టమైన విషయాన్ని చెప్తాం తప్పకుండా జనం అర్థం చేసుకుంటారు. నేను నిజాన్ని ఎప్పుడైతే మనం ఒక వాస్తవం చెబుతామో, ఏదో అవసరం చెబుతామో, ఇది అవసరం, జనం నిజంగా యూత్కి ఎంతో అవసరం. అవసరం విషయాన్ని మనం చెప్పట్లా. మన దాన్ని ఒక బూత్ కింద చేసేసి, సెక్స్ అనేది ఒక బూత్ కింద చేసేసి, సెక్స్ ఇస్ సైన్స్. సైన్స్ని చెప్పకుండా సైన్స్ని మీరు మూసేస్తే పెట్టుబడి అలా కుదరదు. నేను చదువుకున్నాను, నాకు తెలుసుకున్నాను, స్టడీ చేశాను, బాగా స్టడీ చేశాను, చాలా ఎక్కువ స్టడీ చేశాను, దాని గురించి ఎంతో తెలుసుకున్నాను. నేను చెప్పాను. ఇప్పటికి ఈవెన్ టుడే నేను దాని చదువుతాను, నేను తెలుసుకుంటాను, కొత్త తెలుసుకుంటూ ఉంటాను. చెప్పాలి జనం, ప్రతివాడు అది కదే కావాలి. ప్రతివాడు మనకు తెలిసిన జ్ఞానాన్ని పంచాలి. నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటాను. విజ్ఞానమే మన శక్తి, సంపద. దాని ఐ బిలీవ్ లాట్. నాలెడ్జ్ ఇస్ పవర్. అంటే ప్రతి వాళ్ళకి మనం ఆ నాలెడ్జ్ని ఇస్తే ఆ నాలెడ్జ్ తోడు ఇంకా శక్తి సంపన్నం అవుతాడు. శక్తి సంపన్నం చేయాలి, ప్రతి ఒక్కరిని మనం శక్తి సంపన్నం చేయాలి. అంటే నాలెడ్జ్ ఇవ్వాలి. ఆ ఇవ్వాలని దాంట్లో నేను ఆ రంగా చేసుకుని వచ్చాను. ఎంత సక్సెస్ అయ్యాను, ఎంతవరకు చేశాను అనేది చెప్పలే, కానీ నేను చాలా వరకు నాకు సాటిస్ఫాక్షన్ ఉంది. నేను ఏదైతే చెప్పదలుచుకున్నానో చెప్పగలిగాను, చెప్తున్నాను. పుస్తకాలు రాశాను, ఆవిడ చాలా పుస్తకాలు నాకు దాదాపు 211 పుస్తకాలు ప్రింటే. దాంట్లో సెక్స్ గురించి చాలా పుస్తకాలు ఉన్నాయి. కానీ అఫ్కోర్స్ మెడిసిన్ గురించి అన్ని రంగాలు, నేను అన్ని పార్శ్వాలను టచ్ చేశాను. 211 పుస్తకాలను ప్రింట్ అయ్యాయి. ఇంకా వీక్లీస్లో వాటిలో వచ్చాయి, అలా స్వాతి పేపర్లు వచ్చాయి. ఛానల్స్లో, టీవీ ఛానల్స్లో కూడా, టీవీ ఛానల్స్ కూడా చాలా చక్కగా ప్రాచుర్యం పొందాయి, చాలా ప్రాచుర్యం పొందాయి. ఒక అనుభవం టీవీ ఛానల్ మొట్టమొదటి మొదలెట్టినప్పుడు అర్ధరాత్రి 12 గంటలు వేసేవాడు. 12 గంటలకి సమరం సమయం అని, అంటే అది బూత్ సమయం, బూత్ సమయం.
ఆ బూత్ సమయాన్ని సమరాన్ని బూత్ అని తీసుకెళ్ళి ఆ బూత్ కోసం పెట్టారు. కానీ సమరం బూత్ సైన్స్ చేసి పరిచాడు. ఆ సైన్స్ చేయబట్టి అయినా విచిత్రం ఏంటంటే ఆ బూత్ అనే దాన్ని బూత్గా తీసి జనాలు తీసుకున్నారు. అవసరమైన ప్రతి ఒక్కడు సైన్స్గా తీసుకున్నాడు. విచిత్రం. మామూలు వాడేమో ఒక డాగ్మాటిక్గా ఉన్నవాడేమో దాన్ని బూత్ అనుకున్నాడు. కానీ చక్కిన వాళ్ళందరూ దాన్ని సైన్స్గా అనుకున్నారు. నేను ఒకసారి దర్శి అని ఊరు వెళ్ళాను మీటింగ్ కోసం. ప్రకాశం దర్శి వెళ్ళాను. అక్కడ జనవిజయం దగ్గరికి మీటింగ్ పెట్టారు. నేను 8 o'clock వెళుతుంటే అక్కడ సినిమా హాల్ ఉంది. డాక్టర్ గారు ఈ చూడండి ఎంతమంది జనం చూసారా అన్నాడు. చూశాను. అలా ఆఫీస్ తీసుకెళ్ళి ఆ సినిమా హాల్ మొత్తం ఫుల్గా ఉంది. ఎందుకు చూపించారా? చూడండి అంతే అన్నాడు ఆ ఊరైనా. సరే అంత మీటింగ్ అయ్యేకల్లా 11 ఎంత అయ్యింది. తిరిగి వస్తుంటే సమరం గారు 11 పైన అయిపోయింది, 11:30 అయిపోయింది. చూసి సినిమా చూసి ఈ సినిమా మీరు ఇప్పుడు ఇందాక మీరు చూపించారు కదా, ఇప్పుడు హాల్ అంటున్నారు. ఎంతమంది చూడండి 50 మంది ఉన్నారు అంతే సినిమా హాల్లో. అంతమంది హౌస్ఫుల్. ఇప్పుడు 50% ఉన్నారు. ఏంటో తెలుసా మీకు? ఇప్పుడు 12 గంటలకి మీ ప్రోగ్రాం వస్తుంది కదా, మీ ప్రోగ్రాం కోసం సినిమాకి రావట్లేదు. ప్రోగ్రాం కోసం సినిమాకి రావట్లేదు వీళ్ళందరూ. అందుకని హాల్ ప్రొపరేటర్ వచ్చాడు. మీ శనివారం నాడు మీ ప్రోగ్రాం ఉంటుందండి, అందుకని సినిమాకి ఆ టైంలో మా కలెక్షన్స్ లేవు అంటే జనాలు ఎలా తీసుకున్నారని. అలాగే ఇంకా కొన్ని ఊళ్ళు అలాగే చూపించారు. కొన్ని సినిమాలు మగవాళ్ళు వెళ్తుంటే మీరు వెళ్ళండి, నేను మాత్రం రాము. ఆడవాళ్ళు కూడా ఎంత ఇంట్రెస్ట్, మేము చూస్తాం మీ సమన్ గారి ప్రోగ్రామ్ చూడండి, మీరు రాము అంటే. సైన్స్ చెబితే, ఫ్యాక్ట్స్ చెప్తే రిసీవ్ చేసుకున్న మనుషులు చెప్పేవాడు కావాలంటే. కానీ చెప్పడం సిగ్గు. ఇప్పటికీ చాలామంది సెక్స్ గురించి మాట్లాడాలంటే బూత్ అనుకుంటారు. జనం చాలా హీనంగా చూస్తారు. ఇప్పటికే నన్ను నా మీద జోకులు తెగేస్తుంటారు. టేక్ ఇట్ ఈజీ. చాలా జోకులు వేస్తారు నన్ను, మా ఫ్రెండ్స్ కానీ అందరూ చాలా జోకులు వేస్తుంటారు. టేక్ ఇట్స్, నేను కూడా ఫన్గా తీసుకుంటాను. కానీ అది అవసరం, చాలా అవసరం ఖచ్చితంగా. దానివల్ల ఎంతమంది జీవితాలు హాయిగా ఉన్నారు వాళ్ళు చెప్పలేని హాయిగా. దాన్ని సైన్స్ ఇప్పుడు మీడియా వాళ్ళు చాలా ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి, ప్రింట్ మీడియా కానీ బాగా రియలైజ్ చేశారు. వాళ్ళు చేస్తున్నారు. చాలా బాగుంది, జనం మధ్యకి బాగా వెళ్ళిపోయింది. నేను సాటిస్ఫాక్షన్ అన్నా చూసారా, ఇది సాటిస్ఫాక్షన్. ఏదైతే నేను మొదలెట్టానో ఏది చేద్దాం అనుకున్నానో అది. మీకు చిన్న విషయం చెప్తాను. ఈనాడు మొట్టమొదటి 1974 ఆగస్టు 13వ తారీఖున డేట్ కూడా చెబుతాను. 1974 ఆగస్టు 10న ఈనాడు పేపర్ మొదలైంది. మొదలెడితే అప్పుడు రామోజీరావు గారు నాకు పిలిచి రాయమన్నారు, ఈనాడు పేపర్లో రాయమన్నారు. రాయమంటే నేను సరే ఏమండి నాకెంత తెలియదండి. లేదు సమరం, నువ్వు రాయగలవు, నీకు కాంటెంట్ హెల్ప్ చేసి పెడతాను, నువ్వు రాయి, చాలా అవసరం. మా కుటుంబంలోనే చాలామంది తెలిసిన కొంతమంది కేవలం ఈ మూఢనమ్మకం వల్ల, అజ్ఞానం వల్లే బ్రేక్ డౌన్ అయిపోయారు, మ్యారేజ్ బ్రేక్ అయిపోయి. అంటే నువ్వు కాదు నేను చెప్పాను. ఆయన బాబు చాలా ధైర్యంగా చేసి 1/4 పేజీ వేసేవాడు, పెద్ద షార్ట్ చేసేవాడు. చాలామంది ఈనాడు పేపర్ మొట్టమొదటి బూత్ పేపర్ అన్నారు. రేరాణి, మదన అలా పేపర్లు అనుకున్నారు. మొట్టమొదటి రోజులు ఆయన రామోజీరావు చెప్పారు, మీరు ఏమన్నానండి, దిస్ ఈజ్ నీడెడ్, దిస్ వెరీ మచ్ నీడెడ్. అంచేత నేను మాత్రం మనం చదవడం మాయండి, పేపర్ చదవడం మాయండి, నేను మాత్రం వేసి తీరుతాను అని చెప్పేసి మొట్టమొదటి ఆయన తిట్టిన వాళ్ళు, బూత్ పేపర్ ఉన్నాడు కూడా ఇప్పుడు ఆ పేపర్ ఏ రకంగా ఉందో మాకు తెలుసు. చాలా ధైర్యం నిలబడ్డాడు. నేను రామోజీరావు నా విషయంలో అభినందిస్తాను. చాలా ధైర్యం నిలబడ్డాడు. నేను మాత్రం వేసేదే మీరు చదవడం మానండి కానీ నేను చెప్తాను తప్పు, అవసరం ఇది అంటే. ఇప్పుడు మీడియా వాళ్ళలో అలాగా అందరిలో కూడా చైతన్యం వచ్చి దాని అలా భావాన్ని పెంచితే బాగుంటుంది. చక్కగా అవసరం, జీవితానికి సంబంధించి మనం తప్పని తెలియజేయాలండి. మీడియా చైతన్యం ఓకే. ఇప్పటికీ అంటే చాలా వరకు సమస్యలను తమలో తాము అణుచుకొని, తమకి ప్రాకృతికంగా దక్కాల్సిన సుఖాన్ని వదులుకొని అణుచుకొని ఉంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. ఇప్పటికీ మీ దగ్గరికి వచ్చి కొంతమంది చేస్తూ ఉంటారు. అప్పటికి ఇప్పటికి మార్పు వచ్చిందా అండి? చాలా మార్పు. పూర్వకాలం ప్రతి వాడు నాకు అస్తపేం చేశాను, అంగం చిన్నది, నా శేఖరస్కలను నాకు ఎందుకు పనిగా పోయిన వాళ్ళు ఇప్పుడు చాలామంది తగ్గిపోయారు. మొట్టమొదటి తెగుండేవాళ్ళు అలాంటి వాళ్ళు. నేనేమో ఏం లేదు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు చాలా తగ్గిపోయాను. చాలా మనిషి ఆరోగ్యం చెప్పారు, చాలా తగ్గిపోయారు. ఇప్పుడు లేవు చాలా. అంటే శృంగార సమస్యల్లో కూడా సమస్యల్లో మార్పులు వచ్చినాయి కదా. ఇప్పుడు 70లో 80లో మీరు అన్నట్టు శీఘ్రస్ఖలనం, అంగస్తంభన సమస్యలు ఇటువంటివి ఉండేవి. ఇప్పుడు ఈ ఆధునిక కాలంలో వచ్చే శృంగార సమస్యలు కూడా ఆధునికంగానే ఉంటున్నాయి కదా. వీటికి సరైన పరిష్కారాలు వీటికి వచ్చేయాలంటే స్ట్రెస్ వల్ల వచ్చే సమస్యలు ఎక్కువైపోయాయి. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వాళ్ళ స్ట్రెస్ ఫ్యాక్టర్ వల్ల వాళ్ళ సెక్స్ చేయలేకపోతే పెళ్లి చేసుకుంటున్నారు, కానీ భార్యతో వాళ్ళు కలవలేకపోతున్నారు మగవాళ్ళు. అలాగే భార్య కూడా సాఫ్ట్వేర్ అనుకోండి, ఇంక ఇద్దరి మధ్య ఏం లేదు,
ఊరికి పడుకుంటున్నారు అంతే చేశారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎవరైతే నిజంగా కమిటివ్గా సిన్సియర్గా చేస్తున్నారో, ఎవరు చేయవలసి వస్తుందో వాళ్ళు చాలామంది సెక్షువల్గా వీక్ అని కొరం కాదు. వాడికి ఎవరైతే ప్రాజెక్ట్ ఇచ్చాడో వాడు నీవు వారం రోజులు ఇది ఇవ్వాలి నాకు అంటాడు. ఇక్కడేమో ఈ తీసుకున్న వీడు ఓనర్ ఉంటాడే ప్రొపరేటర్, వీడేంటి నువ్వు వారం రోజులు నువ్వు తయారు చేసి నాకు ఇవ్వాలంటాడు. వారం రోజులు తయారు చేసి వీడికి అందులో స్కిల్స్తో కొన్ని చాలా మందికి చదువుకున్న డిగ్రీలు ఉన్నాయి కానీ స్కిల్స్లో చాలా మందికి మీకు బీటెక్లు పాస్ అయిపోతున్నారు, ఎంటెక్లు పాస్ అయిపోతున్నారు, స్కిల్స్లో వీళ్ళకి చాలా మందికి. వీడి స్కిల్స్ లేపటికల్లా కింద మీద పడుతున్నాడు. కింద పడికల్లా ఇక ఆ పై వాడికేమో వీళ్ళ బాస్ చెప్పాలి, వీళ్ళ బాస్ ఏమో ఎంతో ప్రెషరైజ్ చేస్తుంటాడు. ఇంకా పెళ్ళం ఏంటి, సెక్స్ ఏంటి, ఇంకోటి వాటి నిద్ర 24 గంటలు బుర్ర అదే ఎలా ఈ ప్రాజెక్ట్ ఎలా పూర్తి చేస్తాను, ఎలా చేసిస్తాను నేను అనేది తప్ప ఇది చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు సాఫ్ట్వేర్ చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు ఎక్కువ ప్రాబ్లం అంతా అది. మీకు డైవర్స్ తీసుకుంటే దాదాపు 80% వీళ్ళే. ఓకే. ఈ భార్య ఒకవేళ సాఫ్ట్వేర్ కానీ మామూలు దాన్ని బీటెక్ కూడా నాకు వచ్చాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ నాకు ముగుడు దొరికాడు అనుకుంటుంది. ఇచ్చాడు ఏం చేయట్లా, చేతి ఇంత సన్నాసు నాకు నాకు వద్దు అని మానేస్తుంది, వదిలేస్తుంది. చాలా పూర్వకాలం కంటే ఇప్పుడు పూర్వకాలం పడి ఉండేవాళ్ళు, ఇప్పుడు ఆడపిల్ల పడి ఉంట్లా. ఎవడైనా సెక్స్ చూస్తుంది 2 రోజులు 3 రోజులు నాతో వాడు చూస్తుంది, వారం రోజుల దాకా వాడు ఏం చేయకపోతే వాడి దృష్టిలో వేస్ట్ ఫిలో మొఖాన్ని చెప్పేస్తాను, వేస్ట్ ఫిలో. ఈ పూర్వకాలం చదువులు లేక ఆడపిల్లకి చదువు ఉండే కదా 10th క్లాస్ వరకు, వీళ్ళకి చదువుకుంటున్నారు కదా, అంచేత స్వయంగా బతకడం వచ్చింది, ఉమెన్ ఎంపవర్మెంట్ వచ్చింది. ఈ ఉమెన్ ఎంపవర్మెంట్లో సమయంలో కొంత విశృంఖలత్వం కూడా వచ్చింది కదా. ఆ విషయం ఎప్పుడు ఉంటాయండి, కొద్దిగా ఉంటాయి, తప్ప ఉండేవి. సమాజం ముందుకు వెళ్తుంటే తప్ప ఉండవు. నేను ఓకే అవి తప్ప మనం తీసుకోవాలి. అందరూ ఎందుకుంటారు అలా కొన్ని ఉంటాయి, పెద్ద దాంట్లో ఉంటాయి. అవన్నీ మారుతున్న కాలంతో పాటు కొన్ని వస్తాయి, ఇవన్నీ సంధియుగాలు అంటాం. సంధియుగాలు, ఈ సంధియుగాలు మార్పులు వస్తాయి. వీటి మీద చూసుకొని వెళ్ళిపోతాయి. సంధియుగం తప్పవే. మనం ప్రతిదీను ఇలా సిస్టమేటిక్గా ఉండాలి అని అనుకోవడం తప్పండి. మార్పుని ఆహ్వానించే గుణం మనలో ఉండాలి. మార్పుని యాక్సెప్ట్ చేయాలండి. మనకు వచ్చే కూడా ఎక్కడ వస్తుందంటే మార్పుని యాక్సెప్ట్ చేయం మనం. ఆ మార్పుని చేంజ్ని యాక్సెప్ట్ చేసేట్లయితే మీకు అసలు సమస్యలు ఉండవు. చేంజ్ని యాక్సెప్ట్ చేయాలి, రియలిస్టిక్గా ఆలోచించాలి. ఆ చేంజ్ని యాక్సెప్ట్ చేయడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అంచేత ప్రతివాడు మార్పుని యాక్సెప్ట్ చేయడం చాలా అవసరం. చేసే సమస్యలు ఉండవు. మార్పు ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తాం, లేకపోతే ట్రెడిషనల్గా ఆచారాలు సాంప్రదాయాలు ఈ చెదాన్ని బూజు పట్టేసిన బుర్రలు ఉన్నాయే, చెదలు పట్టేసిన బుర్ర, ఆ బుర్రతోనే ఎంత మనుషులు పక్కన పారేసి మనిషి డైనమిక్గా మారాలి, రీజనబుల్గా మాట్లాడాలి, ఎనర్జెటిక్గా మారాలి. ఈ సమాజాన్ని మార్చగలనగా ఉండాలి. నేను హ్యాపీగా ఉండాలనుకోవాలి, సమాజం హ్యాపీగా ఉండాలనుకోవాలి. గతంలో ఓ సభలో మీరు ప్రసంగిస్తూ వాత్స్యాయన కామసూత్రాలు, ఏది హైందవ ధర్మానికి అనుసంధానంగా ఉన్న వాత్స్యాయన కామసూత్రాలు 80% వరకు వాస్తవాలే అని మీరు అన్నారు. అది కొంచెం విశ్లేషిస్తారా? వాత్స్యాయన కామసూత్రాలు నిజంగా 80% తక్కిన 20% చూసారా. దాంట్లో మందులు, ఆయన మందులు చెప్పాడు. ఇది తీసుకో, ఈ పురి, ఇది ఈ కొమ్ము బాగుంటుంది, లేకపోతే ఆ మురికి బాగుంటుంది చెప్పాడు. అవన్నీ అవసరం. అలాగే హ్యూమన్ సైకాలజీ సంబంధించిన కొన్ని, కానీ చాలా చెప్పాడండి. వాత్స్యాయన మాత్రం నిజంగా మునీశ్వరుడికి ఇంత సెక్స్ గురించి ఎలా తెలుసు అని అంటారు. నాకు మొట్టమొదటి అనిపించింది, మునీశ్వరుడికి సెక్స్ గురించి తెలియడం ఏమిటి, ఎక్కడ తినే. ముని అంటే ఏం లేదు, మనం ఎట్టయితే పండితులు ప్రొఫెసర్ ఎలా అంటున్నామో, ముని అనేవాడు కూడా ప్రొఫెసరే, ఆచార్యుడు. ముని అనేవాడు ప్రొఫెసర్. అంతేగా మనకు మునీశ్వరుడు అంటే గడ్డాలు మీసాడు చెట్టు కింద ఏదో తపస్సు చేసేవాడు అనుకుంటాం మనం. వీళ్ళందరూ ఆచార్యులు. ముని అనేవాళ్ళు ఆచార్యులు, ప్రొఫెసర్స్ లాంటి వాళ్ళు వీళ్ళు. అంచేత ఆయన ఆ రంగంలో చాలా కృషి చేసి సైకాలజీని ఎంత గొప్ప చెప్పండి, సెక్స్ సైకాలజీని, సెక్షువల్ ప్రాబ్లమ్స్ని అసలు. అంటే దాంట్లో కొన్ని ఎలా ఉన్నా కూడా ఆయన ఆ రోజులో ఉంటే సామాజిక స్థితిని కూడా చూసుకోవచ్చు. ఒక స్నేహితుడి చెల్లెల్ని ఎలాగా మనం క్యాప్చర్ చేయాలి, స్నేహితుని భార్యని ఎలా మనం క్యాప్చర్ చేయాలి, అలాగే గురువు గారి భార్యని ఎలా క్యాప్చర్ చేయాలి, ఇవి కూడా ఉన్నాయి వాత్స్యాయన కామసూత్రాలు. గురువు గారి భార్యను కూడా మనం అనుభవించాలి, దానికి సూత్రాలు నేను ఇలాంటివన్నీ కూడా. ఇవన్నీ కొద్దిగా పక్కన పెడతాయి. అంటే అది ఆనాటి
సామాజిక వ్యవస్థ అనుకోవాలి మనం. ఆ రోజుల్లో ఉండుండొచ్చు అలాగా, ఓకే, ఉండుండొచ్చు. కానీ చాలా బాధ్యపడి, కానీ కొన్ని వరకు మాత్రం ఈ సెకండ్ 20% మాత్రం మీరు చదువుతుంటే చాలా హాస్యాస్పదంగా ఉంటాయి. అంటే అప్పుడు ఆలోచన ధోరణి, అప్పుడు ఉన్న ఆలోచన ధోరణిలో వాళ్ళు చేశారు. మరి చాలా వరకు అప్పుడున్న పరిస్థితుల ప్రకారం వాళ్ళు ఆలోచించారు. వాళ్ళకి అంతవరకే వాళ్ళకి నాలెడ్జ్ అందుబాటులో ఉంది. ఇప్పుడు కూడా పోలి పెట్టకూడదు మనం ఎప్పుడు కూడా, దేన్ని కూడా అప్పటి దానికి మనం పెట్టు చూడాలి. ఆ యాంగిల్ చూడాలి. ఆనాటి పరిస్థితుల్లో వాళ్ళు చేశారు, ఆనాటి జ్ఞానం అది. ఇప్పుడు మనం అప్లై చేయకూడదు, వదిలేసారు దాంతో. అంటే అది 80% చెప్పింది అందువల్లమాట. నేను చాలా త్వరగా చేసి వాత్సాయనిక అంశాలు బాగా చదివాను నేను. చదివి చాలా ఆ యాంగిల్ వాత్సాయనిక దాంట్లో యాంగిల్స్, సెక్స్ భంగిములు ఎంత అసలు జీవం. ఒకవేళ పెళ్ళైన పెళ్ళి ముందు మన డేటింగ్ అంటాం, ఆ డేటింగు, పెళ్ళైన రోజున ఫస్ట్ నైటు, ఆ రోజు ఎలా చేయాలి, ఏమి చేయాలి, ఎలా ఉండాలి, ఆ రాత్రి ముందు సాయంత్రం వీళ్ళ తోటలు తిరగాలి, అక్క తిరగాలి, ఎలా చేయాలి, ఎలా చేయాలి, ఇవన్నీ మొత్తం ఉన్నాయి. మనం ఇవన్నీ ఎంత చక్కగా ఇచ్చాడంటే ఫస్ట్ నైట్ ప్రిపరేషను వాడు ఆయన ఇచ్చేదంటే ఇద్దరి మధ్య మంచి రాపోర్ట్, అనుబంధం కావాలి. ఎప్పుడు మనిషి మధ్య దంపతుల్లో కాసినంటే చక్కని ఒకరి మీద నీకోసం నేను అని ఇద్దరు అనుకోవాలి. ఎప్పటికీ అనుకుంటారు ఇద్దరు దగ్గర అవుతారు. అలాగే వాళ్ళ మైండ్ సెట్ కూడా ఆ రంగా వస్తుంది. నీకోసం నేను, నువ్వు లేనిదే నేను లేను, నీకోసం నువ్వే నువ్వు నేను ఒకటే. ఆ రంగు అదంతా మీకు వాస్తవిక చాలా ఎక్కువ ఉంటాయి. అలానే ఎప్పుడైతే మనం ఆ రంగా ఫీల్ అవుతారో దంపతులు, వాళ్ళల్లో అనుకోకుండాను బ్రెయిన్లోంచి మనం లవ్ హార్మోన్స్ అంటాం, లవ్ హార్మోన్స్ వస్తాయి. ఏంటి వస్తాయి? ఆక్సిటోసిన్ వస్తుంటుంది, తర్వాత డాపమైన్ వస్తుంది, ఎస్ట్రోజన్ వస్తుంది. అవన్నీ చక్క హార్మోన్స్ మరి బ్రెయిన్లో మంచి, అవి మనిషిని దగ్గర చేస్తాయి. మనిషిలో ఒకసారి అలా ఇష్టంగా అబ్బాయికి అమ్మాయి విషయంగా అనుకోండి, బా ఎంత బాగుందో, ఒక్కసారి ముద్దు పెట్టుకుందాం అనుకున్నాను అనుకోండి, వెంటనే బ్రెయిన్ క్షణాల్లో ఒక మెరుపులాగా వాడి హార్మోన్స్ వచ్చేస్తాయి, న్యూరో హార్మోన్స్ వచ్చేటప్పుడు దగ్గర తీసుకుంటాడు. తీసుకోగానే వాడు ఇంకా ఎక్కువైపోతాయి, ముద్దు పెట్టుకుంటాడు, ఆ ముద్దు పెడుతుంది, ఆ వీసి మొదలు కదా పెట్టేస్తుంది, చాలు వాళ్ళిద్దరు ఒకటే దగ్గర అయిపోతారు. మానసిక ప్రకంపనలు, ఆ ప్రకంపనలు అనేది కూడా మరి ఇలాంటివన్నీ ఇప్పుడైతే మనం చెబుతున్నాం 5 అనేది ఈ న్యూరో హార్మోన్స్ అని ఉన్నాయి, దీనివల్ల జరుగుతుంది అని మనం చెబుతున్నాం. ఇప్పుడైతే సైన్స్ తేల్చేసింది ఎందుకు ఏంటి అనేది. ఈ ఆక్సిటోసిన్ అనేది ఇద్దరిని మేక్ టుగెదర్, మనిషిని దగ్గర చేస్తుంది. ఈ ఆక్సిటోసిన్ సరిగ్గా ఇష్టం లేదనుకోండి, ఇవి రావు. ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళలోనే హార్మోన్స్ ఆ అమ్మాయి మీద మనసు లేదనుకోండి, ఈ హార్మోన్స్ లిబరేట్ అవ్వవు. అబ్బాయి మీద అమ్మాయికి లేదనుకోండి, వారిగా ఎవర్షన్ ఉందనుకో రావు. కానీ ఇవన్నీ ఆయన ఎంత బాగా చెప్పాడంటే చాలా బాగా చెప్పాడు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు వాత్సాయన. నిజంగా అందుకని ప్రపంచం మొత్తానికి మన కామసూత్ర వాసాయన కామసూత్రాలే బేస్ సెక్స్ విషయంలో. ఓకే, తక్కిన మనం వదిలేదు. మన మొదటి జీవితం కదా, మనకి ఎంత మేరకు పనికి వస్తే తీసుకోవాలంటే. అంతేగాని నేను మీతో ఒక 2 విషయాలు డిఫర్ అవచ్చు, అంత మాత్రం మీరు నాకు ఎందుకు శత్రువు అవుతారు? అంతే, కరెక్ట్. చాలా తప్పు. పాయింట్ ఆఫ్ అగ్రిమెంట్ చూడాలి కానీ పాయింట్ ఆఫ్ డిఫరెన్స్ చూడకూడదు. పాయింట్ ఆఫ్ పక్కన పెట్టండి. ఇప్పుడు జరిగేదంతా పొలిటీషియన్స్, మతవాదులు, కులవాదులు, వీళ్ళందరూ పాయింట్ ఆఫ్ డిఫరెన్స్ చూసి మనుషులు దూరం చేస్తున్నారు. పాయింట్ ఆఫ్ అగ్రిమెంట్ చూసుకోవాలి, సానుకూల కోణాన్ని చూడాలి. మా నాన్నగారు చెప్పింది అదే, నాస్తికత్వం చెప్పేదే, పాజిటివ్ చెప్పేది అదే. ఎదుటి వాళ్ళ నాన్నగారిని అందరికీ ఆహారం విషయంలో నాన్నగారికి ఉద్యమం చేశారు. పూల మొక్కలు కూరగాయల మొక్కలు పెంచమని ఇలా చేసి నాన్నగారు చేశారు. అప్పుడు ఆహార కొరత ఎక్కువ ఉండేది. పూల మొక్కలు బదులు కూరగాయల మీద పెంచండి, పూల మొక్కలకి ఎరువులు వేస్ట్ చేయొద్దు, కూరగాయలు పెట్టండి, పూల మొక్కలు వాటర్ వేస్ట్ చేయకండి, కూరగాయలు పెంచండి అని చెప్పారు. అప్పుడు కొంతమంది కూరగాయలు చెప్పేది బాగానే ఉంది కానండి, మాకు రావాలంటే కష్టంగా ఉంటుంది, మీరు నాస్తికులు, మీ ఆస్తికులు, కానీ మీరు చెప్పేది చాలా బాగుందంటే నాగరివారు. మనందరం అందరికీ ఆహారం కావాలని కోరుకుంటున్నాం. అందరికీ ఆహారం నేను నాస్తికుని కావాలని నేనున్నాను, మీరు హరహర మాదేవ్ అంటూ రండి, మనం ఇవ్వాల్సిన ఏంటి ఆహారం. ఎందుకు మీరు ఆశలు నేనే మీకు ఇబ్బంది, నాకు ఇబ్బంది లేదు, ప్లీజ్ డూ కమ్. దేవుడు నాన్న చెప్పుకుంటారండి, ఇంకోటి చెప్పుకుంటారు రండి, హరహర మాదేవ్ అంటూ రండి కావాలంటే. కానీ మన గోల్ ఏంటి? అందరికి ఆహారం చెప్పారు రండి. అలాగే నాన్నగారు, అందుకని అందరికీ వాళ్ళు నాన్నగారు ఇప్పుడు ఉండేవాళ్ళు. అదే ఉద్యమం అంటే. అంతేగా నేను మడికట్టు కూర్చుంటా,
ఇప్పుడు ఉన్నారు, ఇప్పుడు మార్పు కొంతమంది ఉన్నారు మడికట్టు కూర్చుంటాను అలా ఉంటేనే మంచి అవుతుందంటే ఓకే, దట్ ఈస్ దేర్ యాంగిల్. కానీ పాజిటివ్ ఎథిజం అంటే మంచి కోసం మనుషులందరూ కలిసి పనిచేయాలి. ఆస్తికుడైనా నాస్తికుడు ఈ మనిషేనండి, ఇంకెవడున్నాయండి మనమే. ఇవాళ నేను నాస్తికుడు ఆస్తులు వచ్చు, మీరు ఆస్తులు నాస్తికుడు అవ్వచ్చు, మనుషులు మనమే. అంటే ఇది ఫ్యాక్ట్ని గుర్తించాలి. ఎక్కడితో ఆస్తులందరూ ఎక్కడ మోసపోసి రారు, ఆస్తులు మోసపోసి రారు. పాజిటివిజం అదే అండి. అందుకని ప్రపంచం అంతా కూడా గౌరా గారు చెప్పిన పాజిటివిజంని అన్ని దేశాల వాళ్ళు ఎక్కడెక్కడ హేతువాలు ఉన్నారో, రేషనలిస్ట్ ఉన్నారో, నాస్తికులు ఉన్నారో అందరూ గౌరా గారి పాజిటివిజం లైక్ చేస్తారు. కరెక్ట్. అది ఎల్లకాలం ఉంటుంది, తప్పకుండా అది ఇంకా పెరుగుతుంది. సమాజానికి మీరు పేరు ఏదైనా పక్కన పెట్టండి, నా పేరుతో వద్దండి, పేరుతో గోలొద్దండి. మనకు కావాల్సింది వాస్తవికత, సంఘ దృష్టి, వ్యక్తిత్వం, మానవాలంతా ఒకటే. పేరు కోసం కాదు పాకుండా మనం పేరు వద్దు మనకి. ఈ మంచి భావాలని మనం పెంచుకెళ్దాము. కరెక్ట్. పేరుతో కొట్ల పేరుతో అది గొడవ వద్దు. అసలు మనిషి పక్క ఏది మంచి అనుకుంటున్నామో అది చెయ్యాలి. అది గొరగారు, అది మెదనపాల్సి. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. చాలా చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు, చాలా చాలా గొప్ప విషయాలు చెప్పారు. ఈరోజు మన కాఫీ విత్ యమునా కిషోర్ కార్యక్రమాన్ని ముగించే ముందు నేను ఒక చిన్న కొటేషన్తో ముగించాలనుకుంటున్నాను. గ్రీకు తత్వవేత్త ప్లేటో ఒక సిద్ధాంతాన్ని చెప్పారు, ఒక సూత్రీకరణ చెప్పారు. నీ అభిప్రాయంతో నేను ఏకీభవించకపోయినప్పటికీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయాలన్న నీ హక్కు కోసం అవసరమైతే ప్రాణం ఇస్తాను అన్నారు. మనం ఆస్తికులమో నాస్తికులమో, వాస్తవవాదులమో, మిథ్యా ప్రపంచంలో బతుకుతున్నామో, ఏదైనా మనం అందరం మనుషులం. ఇందులో రెండో మాటకు తావే లేదు. ఆస్తికత్వాన్ని నాస్తికత్వాన్ని మిళితం చేస్తూ సమరం గారు ఒక గొప్ప సూత్రీకరణ వాస్తవవాదం చెప్పారు. ఏదైనా గమనశీలత్వానికి, చలనశీలత్వానికి లోనవుతూ సమాజానికి మేలు చేసే వాదమే గోరా గారు ప్రతిపాదించారని, దాన్ని సమరం గారి ఆధ్వర్యంలో ఇప్పటికీ నడుస్తుందని, అది వాస్తవాన్నే చెప్పారు వారు. వారి అభిప్రాయాలతో ఏకీభవించే వాళ్ళు, ఏకీభవించని వాళ్ళు అందరూ ఈ ఇంటర్వ్యూ చూస్తారని, మరిన్నిసార్లు మనం ఈ కార్యక్రమం ద్వారా సమరం గారిని కలుసుకొని వారి సమరశీలత్వాన్ని కొంచెమైనా మనము ఆపాదించుకుందామని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. నమస్కారం సార్. iDream 1 million subscribers కి రీచ్ అయిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. 1 million subscribers రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.